సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జీవిత రహస్యము. పరమ పూజ్య గురుదేవులు పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు. సంసార సంబంధమంతా త్యజించి ఒక మూల కూర్చొని ముక్కు మూసుకొని చేసేదే ఆధ్యాత్మికత అని అనుకుంటే నీవు పొరబడుతున్నావు అని చెప్పాడు. అలా కాదు, నీవు యుద్ధరంగంలో ఉన్నా సరే ఆ క్షణంలో నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ భావం ఎలా ఉండాలో అది సరిగా ఉంటే యుద్ధం కూడా యోగమే. లేకపోతే ముక్కు మూసుకుని అడవిలో కూర్చున్నా యజ్ఞ దాన తపకర్మలు ఈ 4 చేసినా కూడా ఇది యోగం కాకుండా పోతుంది అని చెప్పాడు. ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి కొత్త నిర్వచనం. ఉదాహరణకు, భారతం రాయబడినటువంటి కాలంలో పండితుల మధ్య 2 రకాల విచికిత్స ఉండేది. మోక్షం అనేది కర్మలు చేస్తున్నంతసేపు మోక్షం కలగదు. ఎందుకంటే కర్మఫలాన్ని అనుభవించవలసి ఉంటుంది కనుక, ఆ కర్మఫలం బంధిస్తుంది కనుక, మోక్షానికి ఆటంకం కనుక కర్మలు మొత్తం విడిచిపెట్టు అని కొంతమంది సన్యాసమే ప్రధానము అని చెబుతూ వచ్చారు. కొంతమంది అట్లా కాదు, మీమాంస శాస్త్రము అవి అన్నీ కూడా కర్మే, భగవంతుడు అని చెప్పి ఉన్నాయి. విష్ణు సహస్రనామాదుల్లో కూడా భగవంతుణ్ణి కర్మగా కీర్తించారు. కాబట్టి వేదంలో చెప్పబడినటువంటి ఆచార్యకాండ ఏదైతే ఉందో ఆ మొత్తం యథావిధిగా చేస్తేనే ముక్తి, లేకపోతే లేదు అని చెబుతున్నారు. దాని గురించి కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ఈ 2 వేర్వేరు అనుకుంటుంటే వారు బాలురు, నేను చెబుతున్నాను పట్టు అని అసలు విషయం మరలా కొత్తగా చెప్పాడు. అంటే మొదట తాను వివస్వంతునికి బోధించినప్పుడు ఏ సత్యమైతే చెప్పాడో అది కాలగతిలో మరుగున పడిపోవడం చేత ఈ రకమైనటువంటి 2 రకాల అభిప్రాయాలు పండితులలో, జనంలో ఏర్పడ్డాయి. ఈ 2 పొరపాటు పడ్డారు. ఈ రెండిటికి మధ్య మార్గంలో ఉన్నది అసలైనటువంటి ఆధ్యాత్మికత అని చెప్పాడు. కర్మలు మాత్రం విధిగా చేసి తీరవలసిందే. యజ్ఞము, దానము, తపస్సు, కర్మ అనేవి 4 కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు, చేసి తీరవలసిందే అన్నాడు. కాకపోతే వాటి మీద వచ్చే ఫలం మీద ఆసక్తి లేకుండా చేయడం నేర్చుకోవాలి అన్నాడు. అది ఆయనిచ్చిన నిర్వచనం. ఆ యజ్ఞము, దానము, తపస్సు, కర్మ అన్నప్పుడు ఈ కర్మ అనేటువంటి పదానికి స్వధర్మము అనే అర్థం చెప్పాడు. అంటే తన గుణాన్ని, కర్మను అనుసరించి ఏ విధమైనటువంటి కర్మ చేయమని భగవంతుడు ఆదేశించాడో ఆ రకమైనటువంటి కర్మను అని అర్థం. కాబట్టి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినది ఏమిటన్నమాట, ప్రపంచంతో సంబంధాన్నంతా వదులుకొని ఒక మూల కూర్చొని అడవిలో కూర్చొని చేసేది కాదు సాధన అంటే. అట్లా అడవిలో కూర్చొని చేసేదే కాదు యోగం అంటే. జీవించడం తెలిస్తే జీవితమే యోగం. తెలియకపోతే అడవిలో కూర్చొని, కుటీరంలో కూర్చొని చేసే యోగాభ్యాసం కూడా అది ఒక సంసారమే, తేడా ఏమీ లేదు. వీడిక్కడ ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు, వాడేమో పారమార్థికమైనటువంటి ధనం సంపాదించాలని చూస్తున్నాడు. వీడికి కర్మఫలం ఉంటుంది, వాడికి కర్మఫలం ఉంటుంది. వీడికి జ్ఞానం రాదు, వాడికి జ్ఞానం రాదు. జ్ఞానం రావాలంటే యోగం ఒక్కటే పద్ధతి. యోగం అంటే ఇక్కడ యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్నా సరే, మన సంసారంలో మనం ఉంటూ మన కర్తవ్యాన్ని మనం నిర్వహించుకుంటున్నా సరే, అది నిర్వహించుకోవడం ఎలాగో తెలుసుకోవడమే యోగం. అది తెలిసినవాడు తరిస్తాడు, తెలియనివాడు తరించడు అని చెబుతున్నారు. కాబట్టి జీవితం యొక్క రహస్యం ఆధ్యాత్మికత. జీవించడం ఎలాగో కనుక తెలిస్తే, భారతంలో చెప్పినట్లు ధర్మవ్యాధుడు కూడా మహాధర్మం ఎరిగినవాడే. అది గనుక తెలియకపోతే ధర్మరాజు కూడా వాడి దగ్గరకు వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకని కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి నిర్వచనం ఇప్పుడు గుర్తుంచుకోవాలి మనం. ఆధ్యాత్మిక జీవిత రహస్యం అన్నప్పుడు ముందు జీవిత రహస్యం ఆధ్యాత్మికత అని మొదట అర్థం చేసుకుంటే ఈ ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో మరొక్కసారి గుర్తు చేసుకుంటాం. ఇందాక మొదట వేసుకున్న ప్రశ్న ఉన్నదే ఈ భక్తి, భగవంతుని పూజించడం. చేసినా చేయకున్నా ఇద్దరికీ కూడా కష్టాలు, సుఖాలు, రోగము, అనారోగ్యము, మరణము అందరికీ సమానంగా ఉన్నాయి కదా, ఏమిటి తేడా అని అడిగితే
ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన నిర్వచనమే దానికి సమాధానం. ఏ పరిస్థితులు వచ్చినా సరే ప్రశాంతంగా, స్థిరంగా, హాయిగా, సంతోషంగా ఉండగలుగుతాడు యోగి అయినవాడు. ఏ పరిస్థితులలోనూ సుఖము, సంతోషము లేకుండా ఉంటాడు యోగి కానివాడు. ఇది తేడా. ఎట్లాగా? స్నేహితులిద్దరు కలుసుకున్నారు చిరకాలం తరువాత. ఆ ఇద్దరు స్నేహితులు కాలక్షేపానికి చదరంగం ఆడుకుందామన్నారు. ఆ చదరంగం ఆడేటప్పుడు ఎవరి సామర్థ్యాన్ని వారు సంపూర్ణంగా ఉపయోగించి ఆడుతారు. ఎట్లాగైనా సరే అవతలి వాడి ఆటను కట్టించాలని ప్రయత్నం చేస్తాడు. వాడు ఎట్లాగైనా సరే వీడి ఆటను కట్టించాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం వెనకాల ఒకరి మీద ఒకరికి క్రూరత్వం ఏమీ లేదు, శత్రుత్వము ఏమీ లేదు. కానీ వాళ్ళ రాజులు, వాళ్ళ భటులు, వారిద్దరిని నడిపించే వాళ్ళ మనస్సులు శత్రువులు పోరాడుకుంటున్నట్లు పోరాడుకుంటాయి. ఎందుకంటే ఆ రాజు యొక్క ఓటమి ఆ వ్యక్తి యొక్క ఓటమి, ఆ రాజు యొక్క గెలుపు ఆ వ్యక్తి యొక్క గెలుపు. అందుకని ఆ రాజును నేను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నా స్నేహితుడిని ఓడించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నా రాజును అతడు కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడు. బద్ధ శత్రువులైన ఇద్దరు రాజులు పోరాడుకున్నట్లే అది సన్నివేశం. అయినా కానీ ఆట ఎవరిది కట్టినా సరే ఇద్దరూ మళ్ళీ సంతోషంగా భుజంపై చేతులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. సంతోషంగా కాఫీ తాగి అది అందులో విశేషం. అట్లా కాకుండా జీవితంలో ఏమవుతుంది? నలుగురం కలిసి ఒక చోటకెళ్తే వారిని ముందు కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టకపోతే నాకు బాధ, నన్ను ముందు కూర్చోబెట్టి తరువాత వారిని కూర్చోబెడితే వారికి బాధ. ఏమిటి? రాజ్యాలు దాకా అక్కర్లేదు. ఒక పెళ్లికి వెళ్తే వాళ్ళు మనకు సత్కారం సరిగా చేయలేదని బాధ. అంటే ఏమిటన్నమాట? మనం దుఃఖపడ్డానికి రాజ్యాలు పోనక్కర్లేదు. మనమందరము పెద్దలుగా ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మొదటిగా ఆయనకిచ్చి చివరగా నాకు ఇస్తే చాలు, నన్ను తక్కువ చేశారు, ఆయన్ను ఎక్కువ చేశారు అనే ప్రశ్న వస్తుంది. అందుకని యోగ సూత్రం తెలిసినటువంటి వారికి జీవితంలో కర్తవ్యం అంతా కూడా ఆ చదరంగపు ఆటలానే ఉంటుంది. ఇది గమనించుకోవాల్సిన విషయం. భారతం మొత్తము కూడా పురాణాలన్నిటి యొక్క రహస్యం మొత్తం కూడా ఇదేనని మనం గమనించుకోవాలి. యుద్ధం జరగబోతోంది. ఆ సమయంలో కౌరవులు వస్తే కృష్ణుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, పాండవులు వస్తే ఎట్లా మాట్లాడుతున్నాడు? వాళ్ళతోనూ ఆప్యాయంగానే మాట్లాడుతున్నాడు, వీళ్ళతోనూ ఆప్యాయంగానే మాట్లాడుతున్నాడు. వాళ్ళు తమ మనసు విప్పి తమ భావం చెబుతున్నారు, వీళ్ళు తమ మనసు విప్పి తమ భావం చెబుతున్నారు. మీ ఇద్దరిలో ఎవరు ఏది కావాలంటే అది కోరుకోండి అని ఇద్దరికీ సమానంగానే అవకాశం ఇచ్చాడు. వాళ్ళు సేనను కోరుకున్నారు, వీళ్ళు కృష్ణుని కోరుకున్నారు. అది వాళ్ళు కోరుకోవడంలోనే తేడా. పాండవులు కనుక సేనను కోరుకునుంటే సేననిచ్చి ఉండేవాడు. కౌరవులు కనుక తనను కోరుకొనుంటే తను కౌరవుల వైపు వచ్చి ఉండేవాడు. కానీ వారు కోరుకోలేదు. అది వాళ్ళ ఇష్టం. తాను మాత్రం ఇద్దరిని త్రాసులో పెట్టి ఇద్దరికీ అవకాశం ముందే ఇచ్చాడు. తాను మాత్రం సమత్వాన్ని ఎక్కడా చెడగొట్టలేదు. పాండవ పక్షపాతి అంటారు. ధర్మాన్ని వారు అనుసరించారు కనుక పక్షపాతి అయినట్టు కనపడింది. ఆయనను సరిగ్గా వాడుకోగలిగారు కనుక పక్షపాతి అయినట్లు మనకు అనిపిస్తుంది. అదే కనుక కృష్ణుడిని కౌరవులు కోరుకుని ఉంటే ఏమై ఉండేదో. ఆ అవకాశాన్ని మాత్రం ఆయన సమంగానే ఇచ్చాడు ఇద్దరికి. ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. పాండవులను కూడా అట్లా నడిపించుకోవడం కోసం ప్రయత్నం చేశాడు. యుద్ధరంగానికి వచ్చేటప్పుడు ఎంత పట్టుదలతో వచ్చారు. ద్రౌపదిని ఆ విధంగా పరాభవించినటువంటి వారందరినీ చంపాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రతిజ్ఞతోటి రక్తం ఉడికిపోతూ వచ్చారు. అందుకని అర్జునుడితో చెప్తాడు, అట్లా ద్వేషంతోనూ యుద్ధం చేస్తే ఒక రకంగా పతనమవుతావు. అట్లా కాక వచ్చిన వారు నా తాతలు తండ్రులు కాబట్టి వీళ్లను చంపేదెట్లా అని వెనకడుగు వేస్తే ఇంకో రకంగా నరకానికి పోతావు. రెండు విధాలా నీవు చెడతావు. మా భార్యను పరాభవించారు కాబట్టి మేము చంపుదామని ద్వేషంతో వచ్చావే, అట్లా అయినా నీవు నరకానికి పోతావు. అట్లా కాకపోతే
వీరంతా నా బంధువులు, వీళ్ళు చచ్చిపోయాక నాకేమిటి అని నీవు మానేస్తానన్నావే, నీవు మానేస్తానన్నా తప్పే, యుద్ధం చేస్తానన్నా తప్పే. మానేస్తానన్న కారణం అట్లా ఉండకూడదు, యుద్ధం చేస్తానన్న కారణము అట్లాగా ఉండకూడదు. ధర్మమా అధర్మమా అనే ప్రసక్తి మీదే యుద్ధం చేయడమే నీకు నీ ధర్మం. అంతేకాని మమకారం కోసం మానుకోవడం కాదు, ద్వేషంతో చంపడం కాదు. అందుకని ఆ ద్వేషంలో నుంచి వాడి మనసును విడతీశాడు, ఈ మమకారంలో నుంచి వీడి భావనను యువతలికి తీశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆదేశాన్ని స్వధర్మంగా పాటించడం అనేటువంటి గురువు ఆజ్ఞ పాలనగా మాత్రమే యుద్ధం చేయించాడు అతని చేత. అంటే అసలైన విషయం దగ్గరికి ఇప్పుడు వచ్చాం. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ భగవద్గీత అంతా కూడా మనకు జీవిత రహస్యము, ఆధ్యాత్మిక జీవిత రహస్యం కూడా. అది ఉపనిషత్తుల సారమట, బ్రహ్మసూత్రాల సారమట, వేదాల సారమట. అందుకని అందులో మనకు కావలసిన విషయం అంతా కూడా ఉన్నది. అందుకే అయితే ఈ భగవద్గీత కొన్ని శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా మన దేశంలో అధ్యయనం చేయబడుతోంది. గీతా జ్ఞాన యజ్ఞాలు దేశమంతటా ప్రచారం చేయబడుతోంది. వచ్చిన బాధ ఏమిటంటే విన్నంతసేపు మనకి చాలా బాగుంటుంది, కానీ తరువాత వెళ్ళాక జీవితంలోకి ఇమడదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. భగవద్గీత చదువుకున్నంతసేపు మనసు పరిశుద్ధంగా ఉంటుంది, వింటున్నంతసేపు చాలా బాగుంటుంది, ప్రసంగం చాలా బాగా అనిపిస్తుంది. చాలా దూరం నుంచి మంచినీళ్ళు తెచ్చుకుంటారు. ఈ చంకలో బిందె, నెత్తి మీద 2-3 బిందెలు వరుసగా పెట్టుకుంటారు. చాలా దూరం పోయి తెచ్చుకోవాలి వాళ్ళు. అట్లా తెచ్చుకునేటప్పుడు 3-4 తల్లులు కలిసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వస్తారు. వాళ్ళు లోకాభిరామాయణం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సరే నెత్తి మీద ఆ బిందెల మీద తొలగిపోకుండా దృష్టి వాటి మీద అట్లాగే ఉంటుంది. కాబట్టి చూచావయ్యా, ఆ పల్లెపడుచులు ఎన్ని కబుర్లు చెప్పుకుంటున్నా కానీ ఆ బిందెలు పడిపోకుండా దృష్టి వారికి ఎట్లాగైతే ఉందో అట్లా పరమాత్మ మీద మీ దృష్టి ఉన్నంతసేపు మీరు ఎన్ని వ్యవహారాలు చక్కపెట్టుకున్నా ఏమీ పర్వాలేదు అన్నారు. ఈ ఉదాహరణ కూడా చాలా చక్కగా ఉంది. కానీ మన సమస్య ఏమిటంటే 4 బిందెలు కాదు కదా, ఒక్క బిందె పరమాత్మ అనుకున్నా అటు నుండి ఇటు, పక్కకు బయటకు వెళ్ళేసరికి మర్చిపోతాం. కాబట్టి ఆ పరమాత్మ మీద ధ్యాస అనేటువంటి బిందెల మీద మన మనసు నిలవడం ఎట్లాగా అన్న ప్రశ్న అట్లాగే ఉంది. సమాధానం చెప్పినట్టే ఉంది, కానీ పిడికిల్లో ఇమడలేదు. అట్లాగే భగవద్గీత బోధ జరుగుతూనే ఉంది, ఎక్కడ వస్తుందో తేడా తెలియడం లేదు. దాన్ని షిరిడీ సాయినాథుడు మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంతలో చరిత్రలో మొట్టమొదటిసారి దాన్ని ఆదేశించారు. ఆయన ఆదేశించినటువంటి సంగతి మనం గమనించాక ఓహో, మన వెనుకటి ఋషులు కూడా చెప్పారు అని ఇప్పుడు గుర్తొస్తుంది మరలా. అంతకుముందు మనకు తెలుసు, కానీ తెలిసిన సంగతి మనకు తెలియకుండా పోయింది. కాబట్టి భద్రంగా దాచుకున్నాం. కానీ ఎంత భద్రంగా దాచుకున్నామంటే మనకే కనపడకుండా ఉండేంత జాగ్రత్తగా దాచుకున్నాం. ఏమిటి ఉపయోగం? ఎక్కడ పడేశావురా అన్నాడు వాళ్ళ నాన్న కోపం వచ్చి. నేను పారేయలేదు నాయనా, జాగ్రత్తగా దాచిపెట్టాను అన్నాడు. ఎంత జాగ్రత్తగా? తనకు కూడా కనపడకుండా ఉండేంత జాగ్రత్తగా. అదే పోవడం అంటే. అయితే నిజంగా పోలేదు కాబట్టి ఒరే ఫలానా చోట పెట్టావు కదరా అన్నప్పుడు అవునవును అంటాడు. అట్లాగే మనకు ఋషులు చెప్పారు, విన్నాము, కానీ ఎక్కడ మనస్సుకు హత్తుకోలే. మన మనస్సుకు గుర్తుండి ఉపయోగపడనంతగా దాన్ని లోపల దాచిపెట్టేశాం. అందుకని మళ్ళీ మనకు జ్ఞాపకం చేయవలసినటువంటి వాడు సాయినాథుడు మనకు జ్ఞాపకం చేశాడు. అది ఎట్లాగా అంటే, సాయినాథునికి నానా చందోర్కర్ అనేటువంటి భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు భగవద్గీతను శంకర రామానుజ మధ్య భాష్యాలతో క్షుణ్ణంగా చదువుకున్నాడు. ఎంత బాగా చదువుకున్నాడు అంటే పెద్ద పెద్ద పండితులు కూడా అతని దగ్గరకు వచ్చి చెబుతుంటే వినేవారు. అందుకని అందరిలో అతనికి మంచి గౌరవం ఉండేది.
కానీ సాయినాథునితో మాత్రం ఈ గౌరవాలు మర్యాదలు ఏమీ సరిపడేవి కావు. మనస్సులో మానవ సహజమైనటువంటి చిన్న బలహీనమైన ఆలోచనలు వస్తే ఎంతమందిలోనైనా సరే ఆ మనిషిని పట్టుకొని కొట్టి తిట్టేసేవారు. అందుకని ఆయనకు ఒక జంకు ఉండేది, నలుగురిలో పట్టుకొని ఇట్లా ఎప్పుడైనా కొడతాడేమోనని. ఆయన సాన్నిధ్యంలో ఎప్పుడైనా నా మనసులో బలహీనమైన ఆలోచన వస్తుందేమో అని అవి రాకుండా చూసుకోవాలని జాగ్రత్త పడేవాడు. అట్లా పడుతూ ఒకసారి సాయినాథునికి మధ్యాహ్నం పూట కాళ్ళు పిసుకుతున్నాడు. మనసులోనేమో భగవద్గీత శ్లోకాలు వల్లిస్తున్నాడు. చాలాసేపు వాడు మనసులో వల్లించుకున్నంతసేపు బాపా మాట్లాడలేదు. 4వ అధ్యాయంలో 34వ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనః అనే శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి, ఏంట్రా మనసులో గొణుగుతున్నావు అన్నారు. అప్పట్లో నానాసాహెబ్ ఉద్దేశం, షిరిడీ సాయినాథుడు ముసల్మాను మాత్రమే, ఈయనకు సంస్కృతం రాదు కదా అని. అందుకని అన్నాడు, ఇది సంస్కృత గ్రంథం లేవయ్యా అన్నాడు. ఏం గ్రంథం రా అంటే భగవద్గీత అన్నాడు. అట్లా అయితే ఏదో భగవంతుని గురించిలాగా ఉన్నది ఈ విషయం. కాబట్టి భగవంతుని గూర్చే గనక నాకు తెలియకపోతేనేమి, నీవు చదివి చెప్పవచ్చు కదా అన్నారు. అప్పుడు వాడు ఆ శ్లోకం చదివాడు, దాని తాత్పర్యము చెప్పాడు. ఏమని చెప్పాడు? బ్రహ్మజ్ఞానులైనటువంటి మహాత్ముల దగ్గరకు వెళ్ళవలసినది, వాళ్లను శరణు పొందవలసింది, తిరిగి తిరిగి ప్రశ్నించవలసింది, వాళ్లను హృదయపూర్వకంగా లజ్జ లేకుండా సేవ చేయవలసింది. అప్పుడు వారు నీకు జ్ఞానాన్ని బోధిస్తారు అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పాడు అయ్యా అన్నాడు. అంటే బాబా అన్నారు, అట్లా చాలదు, నాకు శ్లోకం చెప్పి పదవిభాగం చేసి అన్వయం చేసి చెప్పమన్నారు. అన్నాక అతడు పదవిభాగం చేసి చెప్పడం మొదలుపెట్టినప్పుడు బాబా అతన్ని ప్రశ్న వేయడం మొదలుపెట్టారు. ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేక ఒకచోట నిలబడిపోయి, ఏమోనయ్యా నాకు తెలీదు, నేను చెప్పినంత వరకు మాత్రమే నేను చదివిన వ్యాఖ్యానాలలో ఉంది అన్నాడు. చివరకు బాబా ఏం చేశారు, ఆ శ్లోకాన్ని కొంచెం మార్పుగా ఎందుకు చదవకూడదన్నారు. ఇంతవరకు కొన్ని వేల సంవత్సరాలుగా భగవద్గీతలో శ్లోకాన్ని మార్చి చదువుకుంటే ఏమి అని చెప్పే ధైర్యం ఎవరికీ రాలేదు. సాయినాథుడు మొట్టమొదటిసారిగా అన్నారు, ఆ ప్రశ్నను కొంచెం మార్చి చదువుకుంటే ఏమి అని. ఏమిటి, ఎట్లాగంటే ఉపదేక్ష్యంతితే జ్ఞానం అనే బదులు ఉపదేక్ష్యంతితే అజ్ఞానం అని చదువుకోరా అని. వాళ్ళు అజ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని చదువుకోమన్నారు. అది ఎట్లా సరిపోతుందయ్యా అంటే అప్పుడు ఆయన అర్థాన్ని వివరించి చెప్పారు. ఏమని చెప్పారు? బ్రహ్మజ్ఞానము లేక పరమాత్మ సాక్షాత్కారం అనేది కేవలం అనుభవంతో మాత్రమే తెలిసే విషయం, మాటలతో చెప్పేది కాదు, వాక్కుకు మనస్సుకు అందనిది అని ఋషులు వేదాలు చెబుతున్నాయి. కాబట్టి గురువు వాచ వాక్కు రూపంలో చెప్పేటువంటి సమాధానం ఉన్నదే, అది అనుభవం కాదు. కాబట్టి అది కూడా అజ్ఞానమే. అది సాత్వికమైన అజ్ఞానం, మనలో పుట్టుకతో వచ్చినది అజ్ఞానం ఉన్నదే. అది రాజసీకము తామసీకము. మసిపట్టిన గిన్నెకు వంట చేయడం వల్ల గిన్నెకు పాత్రకు మసిపడుతుంది. ఆ మసిని ఏం చేస్తాము? కొంచెం మట్టి పెట్టి తోమేస్తాం. ఈ మట్టి ఏం చేస్తుంది? దానికి అంతకు ముందు ఉన్న మసిని కాస్త తొలగించి వేస్తుంది. అట్లాగే ఆత్మ అనేది కూడా పరమాత్మ స్వరూపమే, జ్ఞానస్వరూపమే. కాకపోతే అజ్ఞానం అనేటువంటి మసి ఆ పాత్ర పైన పట్టింది. అప్పుడు గురువు యొక్క బోధ ఎనబడేటువంటి మట్టి పెట్టి దానిని రుద్దుతాము. ఆ మట్టి ఈ మురికిని కాస్త పోగొట్టేటప్పటికి సహజంగా ఆ గిన్నెకు ఉండవలసిన మెరుపు బయటకు ప్రకటమవుతుంది. కనుక గురువు నోట చెప్పి చేసే ఉపదేశం కూడా అజ్ఞానమేను అని ఆయన చెప్పారు. ఈ అర్థం ఎట్లా ఉన్నా భగవద్గీతలో ఈ శ్లోకాన్ని మాత్రమే సాయినాథుడు ఎందుకు ప్రధానంగా తీసుకున్నాడు అనేది మనం గమనించాల్సిన విషయం. 4వ అధ్యాయంలో 34వ శ్లోకం వచ్చిందాకా ఊరుకొని ఆ శ్లోకం దగ్గర మాత్రమే వాడిని అడిగాడు అనేది మనం గమనించుకోవాలి. ఏం చెబుతున్నారన్నమాట సాయినాథుడు? ఒరేయ్,
శతాబ్దాలుగా భగవద్గీత ఎంతమంది చెబుతూ ఉన్నా, ఎన్నిసార్లు మీరు వింటూ ఉన్నా కూడా మీకు కొంచెం కూడా హత్తుకోకుండా ఆచరణలోకి ఎందుకు రావడం లేదో, నూనె రాసుకున్న ఒంటి మీద నీరు వలె ఒక్క చుక్క కూడా వంటికి అంటుకోకుండా కిందకెందుకు జారిపోతున్నదో దాన్ని తెలిపే శ్లోకం అదిరా. దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోలేదు కనుక భగవద్గీత వ్యర్థమవుతోంది. ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే తక్కిన భగవద్గీత మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. ఆ ఒక్కటి అర్థం చేసుకోకపోతే తక్కింది నీకు అర్థమయ్యే ప్రశ్నే లేదు అన్నారు అని అర్థం. ఆ శ్లోకం ఏం చెబుతోంది? పరమాత్మ స్వరూపి అయినటువంటి గురువును ఆశ్రయించు అని చెబుతోంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, నేను చెప్పిన భగవద్గీత చాలేవోయ్, దీనితోనే నీవు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు అని చెప్పలేదు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. కృష్ణ పరమాత్మ, నేను చేసిన భగవద్గీత ఉపదేశం చాలు, దీనితోనే నీవు ముక్తి పొందుతావు అని చెప్పలేదు. పైగా ఈ శ్లోకంలో ఏమన్నాడు? బ్రహ్మజ్ఞానులైనటువంటి మహాత్ములను నీవు వెళ్ళి ఆశ్రయించాలని చెబుతున్నాడు. తాను చెప్పిన భగవద్గీతతోనే కనుక వాడు ముక్తి చెందడం సరిపోయేటట్లయితే ఈ శ్లోకం ఎందుకు చెప్పినట్లు? పైగా ఈ శ్లోకంలో ఏమన్నాడు? బ్రహ్మజ్ఞానులైనటువంటి మహాత్ములను నీవు వెళ్ళి ఆశ్రయించాలని చెబుతున్నాడు. తాను చెప్పిన భగవద్గీతతోనే కనుక వాడు ముక్తి చెందడం సరిపోయేటట్లయితే ఈ శ్లోకం ఎందుకు చెప్పినట్లు? నా దగ్గరకు వస్తే మీ జబ్బులు ఎటో పోతాయి అని మీరు అనుకున్నప్పుడు నేను ఫలానా వారి దగ్గరికి వెళ్ళండి అని నేను చెప్పాను అనుకోండి, ఎందుకు చెప్పినట్లు? వారి దగ్గరకు వెళ్ళడం అవసరం కాబట్టి. అట్లానే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బ్రహ్మవేత్తలైనటువంటి గురువుల దగ్గరకు వెళ్ళవలసినది, వాళ్ళను శరణాగతి పొందవలసినది, వాళ్ళను ప్రశ్న తిరిగి అడగవలసింది, వాళ్ళను సేవించవలసింది, వాళ్ళు మీకు జ్ఞానం కలిగేలా చేస్తారు అని ఆ శ్లోకం చెప్పడంలో పరమాత్మ స్వరూపి అయినటువంటి గురువును ఆశ్రయించండి అని చెబుతున్నాడు. అది ఆధ్యాత్మిక జీవిత రహస్యం అని ఇవాళ అది ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని మర్చిపోయిన తర్వాత ఎంత పండితుడైనా సరే ఎందుకు పనికిరాడు అనే సంగతి నా జీవితంలో చూసినటువంటి ఉదాహరణము మీ ముందు మనవి చేసి తర్వాత విషయం కొద్దిగా చెప్తాను. ఒకప్పుడు నా దగ్గర 2 ప్రశ్నలు ఉండేవి. ఆ 2 ప్రశ్నలకు సమాధానం పడితేనే నాకు తృప్తి ఉండేది. నాకు సమాధానం పడలేదు. మొదటి ప్రశ్న ఏమిటయ్యా అంటే, రాముడు ధర్మాత్ముడు ఎట్లా అయ్యాడు అని. రామాయణం చాలా గొప్ప గ్రంథం. రాముడు మహాత్ముడు గొప్పవాడు అని చెబుతున్నారు కదా, రాముడు అసలు ధర్మాత్ముడు ఎట్లా అయ్యాడు అని నాకు వచ్చిన ప్రశ్న. అంటే ఏమిటి? రాముడికి ఒక విషయం తెలుసు, తాను పూర్ణమైనటువంటి ధర్మస్వరూపం అని తెలుసు. ఎట్లా తెలుసు మనకి ఈ విషయం అంటే, జటాయు లాంటి వాళ్లకు సద్గతిని ఇచ్చేటప్పుడు, ప్రమాణం చేసేటప్పుడు తనలో ఉన్న ధర్మగుణం మీద ప్రమాణం చేస్తాడు. నేను ధర్మాత్ముడిని అయ్యేటట్లయితే ఇది జరగాలి అంటాడు. అంటే మనకు భగవంతుడు ఎంత ప్రధానమో ఆయనకు ధర్మం అంత ప్రధానం అన్నమాట. అందుకని తాను పూర్ణమైన ధర్మాత్ముడు అనే సంగతి రాముడికి తెలుసు. అందుకని దశరథుల వారి మొదటి కొడుకు అని తెలుసు. అయినప్పుడు తాను పరిపాలన చేస్తే ప్రజలకు అందరికంటే కూడా, ఇంకెవ్వరూ పాలించినప్పటికంటే కూడా ఎక్కువ శ్రేయస్సు చేకూరుతుంది అని తనకు తెలుసు. అయినప్పుడు ఆ ధర్మం కోసం నిలబడి రాజ్యాన్ని, పట్టాభిషేకాన్ని తనే తీసుకోకుండా అధర్మంగా 3వ తల్లికి దశరథుల వారు ఇచ్చినటువంటి మాటకు తలవొగ్గి అరణ్యాలకు వెళ్ళాడు. ఆయనకు ధర్మమేనా? ఇది నాకు వచ్చిన ప్రశ్న. దశరథుల వారు ఇచ్చినటువంటి వరము అధర్మమైనది. రాజ్యార్హుడైనటువంటి మొదటి కొడుకు ఉండగా 4వ కొడుకుకు రాజ్యం ఇస్తామనడం చాలా అన్యాయం. అది ఆ వరం ఇవ్వడానికి గల కారణము ఆయనకు కలిగిన కామం మాత్రమే. కేవలం కామవశాన 3వ తల్లికి అధర్మంగా ఇచ్చిన వరం కోసం తలవొగ్గి తాను అరణ్యాలకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడే. రాముడికి ధర్మం ఎట్లా తెలుసు? ఈ ప్రశ్నను పుచ్చుకొని ఒక 10 ఏళ్లు తిరిగా. చివరకు గోదావరి జిల్లాలు, అక్కడికి వెళ్ళి కోనసీమ పండితులు అందరూ కూర్చున్న సభలో కూడా, అయ్యా దీనికి సమాధానం కావాల్సి వచ్చిందన్నాను.
కావాల్సింది వచ్చిందన్నాను. అంటే వారు ఏమన్నారు? దాందేముంది, పితృవాక్య పరిపాలన అనేది ప్రధానంగా తీసుకున్నాడా ఆయన అన్నారు. అదే కనుక అయితే ఆ మాట పోయి కృష్ణుడికి చెప్పండి ఒకసారి అని చెప్పాను. అంటే తక్కిన ధర్మాలన్నింటికంటే కూడా తండ్రి మాట కనుక అంత అధికమైతే మొట్టమొదటి దుర్మార్గుడు ప్రహ్లాదుడు. తండ్రి మాట కాదని హరినామస్మరణ చేస్తూ వచ్చాడు. తక్కిన అన్ని ధర్మాల కంటే పరమాత్మను కొలవడం కంటే కూడా తండ్రి మాట కొలవడం గొప్పది అయ్యేటట్లయితే ప్రహ్లాదుడు మొదటి దుర్మార్గుడు, మొదటి భక్తుడు కాడు. ఏమండి, మరి దీని సంగతి ఏం చెబుతారు? పైగా యుద్ధరంగంలో అర్జునుడికి వచ్చిన ప్రశ్న ఏమిటి? తాతల వరుస తండ్రులు గురువులు అయినటువంటి వారంతా సైన్యంలో ఉన్నారే, వీరందరినీ చంపడం ధర్మం ఎట్లా అవుతుందబ్బా అన్నాడు. ఎంత అన్యాయం ఇది అన్నాడు. ఘోరము అన్నాడు. అంటే కృష్ణుడు చెప్పిన బోధ ఏమిటి? ధర్మాధర్మాల ప్రశ్న వచ్చినప్పుడు ఈ వరుసలు వాయలు ఇవి ఏమీ పనికిరావు, అబ్బాయి యుద్ధం చేయడమే అన్నాడు. ఇవేమి పనికిరావు అబ్బాయి, యుద్ధం చేయడమే అన్నాడు. కృష్ణుడు చెప్పిన మాట కనుక రైట్ అయితే రాముల వారి ధర్మం ఏమిటి అంటే దశరథులతో యుద్ధం మొదలు పెట్టాలి మొదట. నీవెవడవరా నాకు అధికారం ఉన్న రాజ్యాన్ని కాదని 4వ వాడికి ఇవ్వడానికి? ఎవరు అడ్డం వస్తారో చూస్తాను, నేను రాజ్యం తీసుకుంటున్నాను అని చెప్పాలి. కాబట్టి కృష్ణుడు చెప్పిందే ధర్మమే అయితే రాముడు చేసింది అధర్మం అవుతుంది. రాముడు చేసింది ధర్మం అయితే కృష్ణుడు చెప్పింది అధర్మం అవుతుంది. తేల్చుకోండి ఒకసారి అని చెప్పా. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆ ప్రశ్న కాకినాడలో నా ప్రసంగం పెట్టారు కొంతమంది పిల్లలు. ఆ రోజు సైక్లోన్ ఉండింది ఆ ఊళ్ళో. అందువలన జనం ఎక్కువ రాక 10 మందో 12 మందో వచ్చారు. వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఎక్కడో నుంచి మాస్టర్ను రప్పించిన తర్వాత 10-12 మంది ఉంటే మాస్టర్ను చిన్నబుచ్చినట్లు అవుతుందని పక్కపక్క ఇళ్లలో ఉన్న వారందరినీ మళ్ళేసుకు వచ్చారన్నమాట. బాబు మీరు రండి, ఒక 10 మంది కనిపించకపోతే మాకు పరువు నష్టంగా ఉంటుంది అని. వాళ్ళకి ఇష్టం లేకపోయినా తీసుకొచ్చారు. వారందరూ రిటైర్ అయిపోయి చాలా పెద్ద పెద్ద పండితులు అన్నమాట. అద్భుతంగా రామాయణమే అధ్యయనంగా చదువుకుంటడమే వారి సాధనగా పెట్టుకున్న వాళ్ళు. యోగాభ్యాసము ప్రాణాయామము చేసేటువంటి వాళ్ళు. లలితా సహస్రనామాన్ని అంతర్న్యాసము బహిర్న్యాసము చేసుకుంటుండేటువంటి వాళ్ళు. వేదాంత గ్రంథాలు తీసుకొని ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు తీసుకొని వాటి వివరణలతో చర్చలు చేసుకునేవాళ్ళు. అటువంటి దిగ్గజాల్లాంటి పండితులు రిటైర్ అయి ఇంటిలో కూర్చొని 24 గంటలు భగవంత్ చింతనలో ఉంటూ అద్భుతమైన సద్గ్రంథాలు చదువుకుంటూ ఉండేటువంటి వాళ్ళైనటువంటి పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. నాకేం తెలుసు, మామూలుగా సంచి తీసి బాబా పట్టం అక్కడ పెట్టాను. నేను వెళ్ళిన చోట వారు బాబా భక్తులు కారు, అందుకని నేనే తీసుకెళ్లాను పటం. అక్కడ పెట్టి అగరవత్తులు పెట్టేటప్పటికి వాళ్ళకు అంతా అసహ్యం వేసింది. భరద్వాజ అంటే ఎంత పెద్ద వయస్సుడో అనుకున్నాం. మనందరినీ పిలిచి ఎంత వేదాంత విషయం మాట్లాడతాడు అనుకుంటే పాండిత్యం మాట్లాడుతాడు అనుకున్నాం. శాస్త్ర చర్చకు దిగుతాడు అనుకున్నాం. ఈయన షిరిడీ సాయినాథుడు పట్టం పెట్టాడు, 4 పిట్టకథలు 4 మహిమలు చెప్పి వెళ్ళిపోతాడు. ఈయన వేదాంతం ఏం మాట్లాడడు అని వాళ్ళకి చాలా అసహ్యం వేసింది. వాళ్ళు ముఖాలు చూస్తుంటేనే తెలిసిపోయింది. కప్పులలో ఆముదం పోసి మనందరి ముందు పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అప్పుడు ఎట్లాగబ్బా వీరితో మాట్లాడేది అని నాకు అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశానంటే, మీలాంటి పండితులు దొరికితే నాకు చాలా కష్టమండి. ఎక్కడన్నా పోయి నేను చెప్పే మాటలు చెప్పుకుంటాను. మొదట నాకు 2 సందేహాలున్నాయి. ఆ సందేహాలకు నేను మొదట నెరవేర్చుకున్నాక అప్పుడు నేను చెప్పాల్సిన విషయం చెబుతాను అనేటప్పటికీ అందులో ఒక పెద్ద ఆయనకు తృప్తి అయింది. ఇప్పుడు దారికి వచ్చాడు, వీడికి బుద్ధి వచ్చింది అనుకున్నాడు ఆయన. అడగవయ్యా అన్నాడు. ఆహా, ఇక నుంచి అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. నా మొదటి ప్రశ్న ఇది. మీరు రామాయణం ప్రీతిగా చదువుతున్నారని చెప్పారు ఇందాక పరిచయం చేసేటప్పుడు. అయితే రాముడు ధర్మాత్ముడు కాడని నేను ఈ విధంగా అడుగుతున్నాను. మీరు రాముడు ధర్మాత్ముడు ఎట్లాగో చెప్పండి. పితృవాక్య పాలనం అంటే ఇట్లా సరిపోదు. మీరు రాముడు ధర్మాత్ముడు అంటే కృష్ణుడు కాకుండా పోతున్నాడు, కృష్ణుడు అంటే రాముడు కాకుండా పోతున్నాడు. అసలు మీరు గ్రంథం తెరిచి ఎలా చదువుతున్నారో చెప్పండి అని అడిగాను. పితృవాక్య పాలనం అనే మాట సరిపోలేదు.
15 నిమిషాల నిశ్శబ్దం. ఆ తరువాత అన్నాడు, అట్లా అయితే మీరేమనుకుంటున్నారో 2 ముక్కలనండి, దాని మీద చర్చిద్దాం అన్నాడు. సరే, దాన్ని అట్లా పక్కన పెట్టండి, కాసేపు ఆలోచించుకుంటూ ఉండండి. ఇంకొక ప్రశ్న వేస్తాను. భగవద్గీత విషయం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక చోట ఏం చెప్పాడంటే, మోక్ష ఇష్యామి మాసుచహ, దుఃఖపడబోకు, మోక్షాన్ని నేను ఇస్తాను. మరొక చోట ఏం చెప్పాడు, బుద్ధరేదాత్మనాత్మానం, వాడిని వాడే ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు. 1 నాలిక 2 నాలికలా ఆయనకు? ఒకచోట ఏమంటున్నాడు, నేను ఇస్తాను అంటున్నాడు మోక్షం. ఇంకో చోట ఏమంటున్నాడు, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి అంటున్నాడు. మనలను మనమే ఉద్ధరించుకునేటట్లయితే ఆయనతో మనకేమి సంబంధం? ఆయన ఇచ్చేటట్లయితే మనకేం అవసరం? రెండింటిలో ఏదో ఒకటి తేల్చాలి. ఇంతకీ కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకుంది ఏమిటండి అనేటప్పటికి మరలా 15 నిమిషాల నిశ్శబ్దం. ఒక ఆయన అన్నారు 5 నిమిషాలు పోయాక, అధికార భేదం అండి అన్నారు. అధికార భేదం అంటే ఎవరి సామర్థ్యానికి తగినటువంటి, ఎవరి సంస్కారానికి తగినటువంటిది వారికి చెప్పడము అని అర్థం. అంటే అట్లాంటి సమాధానం ఏమీ సరిపోదండి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మీరు చెప్పిన సమాధానం చెప్పలేదు. దస్తావేజులలో హంసపాదులు పెట్టి పైన మార్పులు చేసి అగ్రిమెంట్లు మార్చినట్లు అటువంటి ప్రయత్నం ఏమీ చేయవద్దు. మోక్షం అనేది భగవంతుడిచ్చేదా, మనం పొందేదా? తేల్చండి ఒకటే సంగతి. ఇందులో ఏది రైట్ అయినా రెండోది తప్పు, కృష్ణుడు తప్పు అని ప్రశ్న వేసేటప్పటికీ మరలా 10-15 నిమిషాలు నిశ్శబ్దం. అప్పుడు చివరకు అన్నారు, ఇట్లా కాదండి, మీరేదైనా అనండి, 4 మాటలు దాని మీద చర్చిద్దామన్నారు. అంటే అప్పుడు దారికి వచ్చారన్నమాట. నేను చెప్పదలుచుకున్న విషయం చెప్పా. ఏమండి, ఇంత పెద్దలు మీరు, ఇంత పెద్ద గ్రంథాలు చదువుకొని ఇంత కాలంగా పెద్ద పెద్ద పండితులుగా ఉన్నారు. ఏదైనా చెప్పండి అంటే అడగవయ్యా అనే స్థితిలో ఉండాలి మీరు. నేనిప్పుడు నోరు విప్పి చెప్పబోయేటువంటి విషయం మీరు తల వంచుకొని వినడం తప్ప చర్చకు తావుండదండి అని చెప్పా. అట్లా చెబితే తప్ప తర్వాత చెప్పే విషయం వారు వినరు. వారు ఎంత పండితులైతే కావచ్చుగాక, మీ విద్య ఎంతైనా సరే, మీ పాండిత్యం ఎంత ఉన్నా సరే, నేను అనుకున్న విషయం 2 చెప్పడం మొదలు పెడితే మీరు తల వంచుకొని వినడం తప్ప చర్చకు మీకేమీ తావుండదండి. కారణం, నేనంత మేధావిని కాదు. కారణం, షిరిడికి పోయినప్పుడు సాయినాథుని యొక్క పాదుకులకు నమస్కారం చేసుకుంటూ ఉండగా మనస్సులో సమాధానం మెరిసింది. అందుకని దానికి తిరుగులేదు. ఆ మహనీయుని యొక్క మహిమ అది. ఈ విద్యలన్నింటికీ సద్గురువుని సేవించనిదే లాభం లేదు అని ప్రాచీన ఋషులు చెప్పారు. మీరు సద్గురువును సేవించకుండా గ్రంథాలు మాత్రమే పట్టు కూర్చున్నారు. నేను సద్గురువుని సేవించాను. అందుకని సద్గురువు యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉండగా నాకు సమాధానం తట్టింది. కనుక ఆ సమాధానం మీరు విన్నాక ఇక చర్చకు తావే లేదు అని ఇక చెబుతాను పట్టండి అని నేను చెప్పా. ఏం చెప్పానో మీకు చెబుతాను, మీకు కుతూహలం తగ్గుతుంది. అదంతా విని హృదయం పులకించిపోయింది. ఆ సంతోషంతో వెళ్ళి ద్వారకామాయిలోని పాదకులకు నమస్కారం చేసుకుంటూ ఉంటే మనస్సు అప్రయత్నంగా ఒక మాట అనుకుంది. ఏమనుకుంది? ఏమయ్యా, నీ అసలు రూపాన్నేమో భౌతిక రూపాన్నేమో మరుగుపరిచావు. నీ భౌతిక రూపం మరుగుపడిపోయినా సరే నీ పాదుకలు భక్తులకు అనుభవాన్నిచ్చి ఏ విధంగా పరిపాలిస్తున్నాయో చూడు. నీ స్థానంలో అనుకుంటూ పాదాలకు నమస్కారం చేశా. నమస్కారం చేసినప్పుడు మనసులో ఏమనిపించింది అంటే, రాముల వారు అరణ్యానికి వెళ్ళిపోయినా కానీ వారి పాదుకులు భరతుని యొక్క సింహాసనం మీద కూర్చొని ఇట్లాగే పరిపాలించాయి కాబోలు అనిపించింది. అనిపించగానే 10 సంవత్సరాలుగా నా మనస్సును పట్టుకుని వీడకుండా వేధిస్తున్న ప్రశ్న సమాధాన పడిపోయింది. రాముడు అరణ్యానికి వెళ్ళడానికి తల ఒక్కడానికి గల కారణం ధర్మాధర్మాలు తెలియక కాదు, తెలిసి. ఎట్లాగా అంటే తనలో ఉండే ధర్మ గుణం మీద తనకు ఎంత విశ్వాసం అంటే, తను గనక వరమిస్తే జటాయువు స్వర్గానికి వైకుంఠానికి వెళ్ళిపోతాడని తెలుసు. తనలో ఉండే ధర్మం యొక్క బలం అంతటిది అని తెలుసు.
అది తెలుసు కనుక తను అరణ్యానికి వెళ్ళినా సరే, తన బదులు భరతుడు సింహాసనం మీద పట్టాభిషిక్తుడు అయినా సరే వారిని మళ్ళీ అరణ్యానికి తెప్పించి తన పాదుకలు తీసుకువెళ్ళి సింహాసనం మీద పెట్టించి తాను ఉండి పరిపాలిస్తే ఎట్లా ఉంటుందో తన అభిప్రాయాలకు అనుగుణంగానే భరతుడి చేత పరిపాలింపచేస్తుంది ఆ ధర్మము అని ఆయనకు తెలుసు. కాబట్టి తాను అరణ్యాలకు వెళ్ళడం మూలన ప్రజలకు ధర్మపాలన లోపించదు అని తెలుసు ఆయనకు. రెండవది, తాను అరణ్యానికి వెళితే మాత్రమే ఋషులకు రాక్షసుల నుండి రక్షణ లభిస్తుంది. అది ఇంకొకడు చేయలేడు. ఆ విషయం విశ్వామిత్రుడు మొదటే చెప్పాడు. కాబట్టి ఋషులందరినీ కొనడానికి, వాళ్లకు రాక్షస బారిని తప్పించడానికి, రావణాసురుని యొక్క సంహారం చేయడానికి 2 పనులు ఒక్కసారే చేయగలుగుతున్నాడు తాను. పాదుకలు అక్కడ పెట్టామో పాదుకల రూపంలో దేశాన్ని పరిపాలించగలుగుతున్నాడు. ఇటుపక్క అరణ్యానికి వెళ్ళి ఈ పని చేయగలుగుతున్నాడు. తండ్రి అధర్మంగా ఇచ్చినటువంటి వరమైనా సరే తన ధర్మ ఆచరణకు అండగా మాత్రమే, దోహదంగా మాత్రమే, సాకుగా మాత్రమే నిలిచింది. అంటే తన యొక్క ధర్మగుణం ఎంతటిది అంటే అధర్మ ప్రవృత్తిలాగే కనిపించినప్పటికీ దశరథుని నోట వచ్చినటువంటి మాట తన అవతార కార్యానికి తగిన రీతిని వచ్చింది. కాబట్టి రాముడికి తనలో ఉండే ధర్మగుణం మీద అంతా. అయితే ఈ సమాధానం ఎవరు చెబితే వచ్చిందండి? ద్వారకామాయిలోని పాదుకలు చెప్పాయి సమాధానం. ఏ పండితులు చెప్పలేదు. మరి ఈ శ్లోకం సంగతో అన్నారు. అయిపోయింది అక్కడికి. ఇహ దీని గురించి ప్రశ్న లేదు. మరలా ఒకసారి చదువుతామండి రామాయణం అన్నారు. చదవండి, మంచిది. చదివే ముందు మాత్రం సాయినాథుని చరిత్ర మరలా ఒక్కసారి చదువుకొని అప్పుడు చదువుకోండి. ఇక రెండో విషయం, భగవద్గీత గురించి ఎలాగా పరిష్కారం అంటే సాయినాథుడు ఆ శ్లోకాన్ని ఎన్నుకొనడం రూపంలో మనకు సమాధానం ఇచ్చారు. ఆధ్యాత్మిక జీవిత రహస్యం అనే దానికి వస్తున్నా. ఇందాక చెప్పింది కూడా దానిలో భాగమే. అసలు భగవద్గీత ఎలా పుట్టిందో చూడండి ఒకసారి. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపి తత్వదర్శి అయినటువంటి కృష్ణ పరమాత్ముని అర్జునుడు శరణు వేడడం వలన వచ్చింది. శిష్యస్తేహం స్యాదిమాం త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం స్యాదిమాం త్వాం ప్రపన్నం. నేను శిష్యుడనై నిన్ను శరణు పొందుతున్నాను, నన్ను రక్షింపవలసింది, నాకు దారి చెప్పవలసింది అని శరణు పొందాడు. ఆ తర్వాత భగవద్గీత పొడుగునా పరిప్రశ్న చేస్తూ ఉన్నాడు. ఏమయ్యా, ఇందాక అట్లా చెప్పితివే, ఇప్పుడు ఇలా చెబుతున్నావే, ఎట్లా అని అడుగుతున్నాడు అర్జునుడు. అర్జునుడికి అర్థమయ్యేటట్లుగా కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఆ శ్లోకంలో చెప్పిన 2 పనులు చేశాడు. శరణు పొందాడు, పరిప్రశ్న చేశాడు. మూడవది ఆయన సేవ కింద యుద్ధం చేశాడు. ఆయన ఆజ్ఞ పాలన కింద మూడవది యుద్ధం చేశాడు. పైగా ఈ బోధ చేస్తూ ఉండేటప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన కొన్ని మాటలు అర్జునునికి అర్థం కాలేదు. సరికదా, నమ్మడానికి కూడా వీలు కాదనిపించాయి. ఏమంటున్నాడు? ఒరేయ్, ఈ రోజున నీకు కొత్తగా నీ చేత ఎలాగోలా యుద్ధం చేయించడం కోసం నేను ఉన్నదంతా తత్వాన్నంతటినీ మలిచి నాకు అనుగుణంగా నీతో చెప్పడం లేదురా. వివస్వంతునికి యోగం చెప్పిన నాడు కూడా ఇదే చెప్పాను. వాడు ఇక్ష్వాకువు, వాడు మనువుకు చెప్పింది కూడా ఇదే. దానిని ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను అన్నారు. అప్పుడు అర్జునునికి అనుమానం వచ్చింది. ఉరామారిగా మాతో సాటిగా పుట్టి పెరిగినటువంటి ఈ కృష్ణుడేమిటి, సృష్టి ఎక్కడో ఆరంభంలో ఉండేటువంటి ఆ వివస్వంతునికి చెప్పడం ఏమిటి, ఆ మనువుకు చెప్పడం ఏమిటి, ఇదెక్కడ సాధ్యమయ్యా అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నకు అనుమానం గనక వస్తే ఇక కృష్ణ పరమాత్మ చెప్పిన అన్ని ప్రశ్నలకు, అన్ని మాటలకు అనుమానం వచ్చినట్లే లెక్క. ఏ విధంగా అన్ని జీవుల హృదయాలలో నేను ఉన్నాను అన్నాడు అనుకోండి, ఎట్లా వీలవుతుంది? మన ఎదురుగుండా నించొని మనిషిగా మాట్లాడుతూ అందరి హృదయాలలో ఎట్లా ఉంటాడు? ఇక అన్ని ప్రశ్నలే. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే
విశ్వరూప సాక్షాత్కారం అనేటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని వాడికిచ్చాడు. ఎన్ని మాటల్లో చెబితే ఏమవుతుందది? అందుకని విశ్వమంతా తన రూపమే అని నిదర్శనమిచ్చాడు. ఆ అనుభవం చేత కృష్ణుడు చెప్పిన మాటలు యందు వాడికి పూర్ణమై విశ్వాసం కలిగింది. కాబట్టి ఎందుకు ఆ భగవద్గీత శ్లోకం బ్రహ్మవేత్త అయినటువంటి తత్వదర్శిని ఆశ్రయించమని చెబుతుందంటే, నోటి మీద చెప్పడం కాదోయ్, ఎన్నిసార్లు చెప్పినా నీ తలకెక్కక, నీకు వంట పట్టక, నీ జీవితంలోకి ఆచరణలోకి రాక నీవు బాధపడుతూ కనుక ఉంటే, పరిపూర్ణమైన బ్రహ్మవేత్తను ఆశ్రయించినట్లయితే అందుకు తగిన అనుభవం నీకు ఇస్తాడు. బోధకులకు అనుభవం ఇవ్వలేరు, బోధకులు అనుభవం ఇవ్వలేరు, చెప్పగలరు. ఒకటికి 4 సార్లు చెప్పగలరు, అంతే తప్ప అనుభవానికి రావడానికి కావలసినటువంటి నిదర్శనం ఇవ్వడం ముందే బ్రహ్మవేత్త అయినటువంటి వాడికి మాత్రమే వీలవుతుంది, ఇంకొకడికి వీలవదు. కాబట్టి భగవద్గీతాసార రహస్యమంతా ఆ ఒక్క శ్లోకంలో ఉంది. అర్జునుడు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కృష్ణుణ్ణి అడిగాడు? యుద్ధరంగానికి వచ్చిన తరువాత ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియకుండా గందరగోళం అయిపోయిన పరిస్థితుల్లో అడిగాడు. ధర్మ సమ్మూఢ చేతః అన్నాడు. ధర్మం విషయంలో సమ్మూఢమైపోయింది, నా మనస్సుకేమీ తెలియకుండా పోయింది, చెప్పవయ్యా అని అడిగాడు. ఇది వరకు అందరి దగ్గర ధర్మాలు విన్నాడు, ధర్మం పాటించాడు. కానీ యుద్ధరంగంలో వీరందరినీ చూసేటప్పటికీ ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియకుండా పోయి గందరగోళ స్థితిలో అడిగాడు. చదువుకున్న శాస్త్రాలు మరిచిపోయిన స్థితిలో అడిగాడు. అయినా ఏమీ పర్వాలేదు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? మళ్ళీ అంత ధర్మాలు, అన్ని తత్వాలు తిరిగి మళ్ళీ వాడికి బోధించాడు. ఆ బోధించడంతో పాటు అందుకు తగినటువంటి అనుభవాన్ని వాడికి అనుగ్రహించాడు. అందుకని గీత యొక్క హృదయం మాత్రం ఆ శ్లోకంలో ఉన్నది. ఇప్పటికీ 2 విషయాలు అనుకున్నాం. జీవితానికి రహస్యం ఆధ్యాత్మికత అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ యోగము అని చెప్పాడు. దానికి ఈ యోగానికి మొత్తానికి రహస్యం ఆ 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో ఉన్నది. ఏది? పూర్ణుడైనటువంటి గురువును ఆశ్రయించవలసింది, బ్రహ్మవేత్త అయినటువంటి గురువును ఆశ్రయించవలసినది అని. అంత చెప్పినా లోకానికి చాలదేమోనన్న ఉద్దేశంతో దాన్ని ఆయన ఆచరించి చూపించారు. తాను సాందీప మహర్షికి శిష్యుడై సేవించి చూపించారు. రాముల వారు మనం ఆచరించవలసిన ధర్మాన్నంతటినీ తానాచరించి చూపించారు, వాచా చెప్పడం కాకుండా. అందులో మొదట ఆయన అవతార కార్యానికి నాంది ఎక్కడా అంటే, విశ్వామిత్రుల వారు వచ్చి దశరథుల వారిని అడిగిన యాగ సంరక్షణ కోసం రాముల వారిని తీసుకువెళ్లడంతో మొదలైంది. అంటే విశ్వామిత్రుడికి శిష్యుడై సేవ చేయడంతో రాముల వారి అవతార కార్యానికి నాంది పలికింది. అంటే జీవితంలో మనం మొట్టమొదటగా చేయవలసినటువంటి కర్తవ్యం ఏదని రాముడు తన ఆచరణ ద్వారా చెబుతున్నాడంటే, అటువంటి పూర్ణుడైన బ్రహ్మర్షి అయినటువంటి గురువును మనం ఆశ్రయించాలి అని రాముడు చెబుతున్నాడు. 2 చెప్పారు వాళ్ళు. మా వంటి అవతార పురుషులకైనా సరే శరీరంతో వచ్చినప్పుడు మేము కూడా ఆశ్రయించవలసిందే అన్నారు. లేకపోతే ధర్మం చెడిపోతుంది అన్నారు. అయినప్పుడు మనకు తప్పుతుందా? ఈ ఒక్క రహస్యాన్ని ఎన్ని భగవద్గీత జ్ఞాన యజ్ఞాలైనా చేయవచ్చు, ఎంత చక్కగానైనా భగవద్గీతను వివరించవచ్చు. కానీ ఆ 34వ శ్లోకంలో ఉన్నది అతి ముఖ్యమైనది. అది మీరు ఆచరించండి. ఆచరించిన నాడే భగవద్గీత మీకు రక్తి కడుతుంది. దేశానికి సంస్కృతి ఒక వెన్నుకొమ్మ, వెన్నులాంటి పట్టు వస్తుంది అని చెప్పిన వాడెవ్వడు? వాడికంటే భగవద్గీత బాగా చెప్పానా లేదా, నాకంటే వాడు బాగా చెప్పాడా లేదా అనే ప్రశ్న తప్ప మనకు ఆచరణ యోగ్యమైనటువంటి మూల సూత్రాన్ని కృష్ణ పరమాత్మ చెప్పింది మనం గ్రహించుకుని వీళ్లకు చెప్పామా, మనం ఆచరించగలిగామా, ఆ శ్లోకాన్ని గుర్తుపెట్టుకొని అని చూసుకునేటువంటి ప్రశ్న ఎంతకాలమైతే రాదో అంతకాలం భగవద్గీతను వింటూనే ఉంటాము. మన గీత అట్లాగే ఉంటుంది, దాని గీత అట్లాగే ఉంటుంది. గీత అంతా విని అంత భగవద్గీత విన్నాక మన గీత అట్లాగే ఉంటుంది. మనలాంటి అభాగ్యుల పాలిట పడడం ఆ గీత యొక్క గీత కూడా అట్లాగే ఉంటుంది. కృష్ణ పరమాత్మ అలో రామచంద్ర అనుకుంటాడు పైన కూర్చొని.
ఎందుకు చెప్పానురా వీళ్ళకి భగవద్గీత, దాని దుంప తీసుకొని తింటున్నారే వీళ్ళు అని. ఎందుకని? చెప్పిన ఒక్క పని చేయలేదు వాళ్ళు. ఎంత గొప్ప వైద్యుడైతే మాత్రం వాడిచ్చిన మందు తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టి రోజుకొకసారి నమస్కారం చేసి ఆ వైద్యుడి గారికి ఉన్న డిగ్రీలన్నీ మంత్రంలాగా వల్లించి జపం చేస్తుంటే తగ్గుతుందా? ఆ మందు మనం తీసుకుంటే తగ్గుతుంది. అలా కృష్ణ పరమాత్మ చేయమంది చేస్తే తగ్గుతుంది, కానీ రోజుకొకసారి వల్లిస్తే తగ్గుతుందా? అందుకని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది కానీ, తాను ఆచరించి చూపించింది కానీ, రాముడు చెప్పి ఆచరించి చూపించింది కానీ, అనాదిగా ఋషి పరంపర అంతా ఆచరిస్తూ వస్తున్నది కానీ, చివరకు పురాణ కథలో విశ్వామిత్రుడి యొక్క కథ ద్వారా మనకు తెలిసిన విషయం కానీ మనం గుర్తుంచుకోవాల్సింది అదే. విశ్వామిత్రుడు కొన్ని వందల సంవత్సరాల పాటు అంతర్ముఖుడై తపస్సు చేశాడు. ఎన్నిసార్లు తపస్సు చేసినా క్షణకాలం కళ్ళు తెరిచిన క్షణంలో కామం రానివ్వండి, క్రోధం రానివ్వండి, ఇంకొకటి రానివ్వండి, మొత్తం తపోభంగమై మళ్ళీ ప్రారంభించుకోవాల్సి వచ్చినట్లు మన పురాణ కథలు చెప్పాయి. చివరికి అంత తపస్సు చేసినా మనిషిలో రాక్షస గుణం పూర్తిగా పోలేదు అనడానికి మనకు గుర్తు ఎట్లా? తను బ్రహ్మర్షి అని అంగీకరించినందుకు వశిష్ఠుల వారి 9 కొడుకులను చంపేశాడు. ఆస్తిపాస్తులు మీదకు వచ్చిన మనమందరం చంపలేం. మనని చంపిన తిరిగి మనం ఎక్కువ మందిని చంపలేం. అలాంటిది కేవలం తనను బ్రహ్మర్షి అని ఒప్పుకోని కారణంగా 100 మంది కొడుకులను, అంటే అంత తపస్సు చేసినా కానీ మనిషిలో రాక్షసత్వం చివరిదాగా అట్లాగే మిగిలి ఉంది. కానిప్పుడు పోయింది. ఆయనను శరణు పొంది నమస్కరించి ఉపదేశం అడిగిన దగ్గర నుంచి, ఆయన నోటి మాట అయిన దగ్గర నుంచి అప్పుడు వెళ్ళి తపస్సు చేసుకుంటే అప్పుడు కూడా ఆయన బ్రహ్మర్షిత్వము, బ్రహ్మని ఆశ్రయించడము వల్ల వచ్చింది కానీ తపస్సు వల్ల రాలేదు. ఈ విషయాన్ని భగవద్గీత చెప్పింది. నయజ్ఞేన నాదానైన న తపోభిరుగ్రైః. యజ్ఞాల వల్ల రాదు, దానాల వల్ల రాదు, ఉగ్రమైన తపస్సులు చేసినందువల్ల రాదు ఈ విధమైనటువంటి దర్శనం అన్నాడు. మరి దేనివల్ల వస్తుంది అన్నాడు? తనను సరిగ్గా సేవించడం తెలుసుకుంటేనే అని. అనన్యమైనటువంటి భక్తి చేత మాత్రమే వస్తుంది అన్నాడు. అనన్యమైన భక్తి ఎలా వస్తుంది అంటే అదే యోగము అంటే అన్నాడు. అప్పుడు ఆధ్యాత్మిక జీవిత రహస్యం దగ్గరికి ఇప్పుడు వచ్చామన్నమాట. ఏమిటంటే ఇది మనం నిరంతరం మన జీవితంలో మనం కొనసాగించుకుంటూ కూడా అనుక్షణం ఆయనను గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరిని? పరమాత్మ స్వరూపాన్ని. ఎట్లా గుర్తుపెట్టుకుంటాము? మనం ఎప్పుడన్నా చూసామా? చూచిన వస్తువులను మనం గుర్తుపెట్టుకోవచ్చు, చూడని వస్తువులను గుర్తుపెట్టుకోవడం ఎట్లా? ఒకప్పుడు చూసింది గుర్తుపెట్టుకోవచ్చు, ఒకప్పుడు తెలుసుకున్న దాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడు తెలియంది, ఎప్పుడు చూడండి గుర్తుపెట్టుకోవడం ఎట్లా వీలవుతుంది? ఇది ఎవరు విడమరచరు. గుర్తుపెట్టుకో పరమాత్మను అంటారు. ఎట్లా గుర్తుపెట్టుకుంటాము? ఏమనుకొని గుర్తుపెట్టుకోవాలి? అందుకని పరమాత్మను గుర్తుపెట్టేందుకు వేరొక మార్గమే లేదు అని ఇందాక నేను ఏ శ్లోకంతో అయితే ఈ ప్రసంగం ప్రారంభించానో ఆ శ్లోకంలో ఉన్నది. ఏ శ్లోకంతో అన్నగారు ఈనాటి ప్రసంగాన్ని ప్రారంభించారో ఆ శ్లోకంలో ఉన్నది. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న శ్లోకంలో ఉన్నది. ఆ పరమాత్మ ఎట్లా ఉంటాడో నీవు చూడలేదు కనుక నీవు గుర్తుపెట్టుకోలేవు. ఆ పరమాత్మ ఎట్లా ఉంటాడో చూడాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం సాక్షాత్తు పరమాత్మ స్వరూపమై పాంచభౌతిక రూపంతో భూమి మీద నడయాడి పరిపూర్ణమైన బ్రహ్మవేత్త దగ్గరకు వెళ్ళవలే నువ్వు అని చెప్పాడు. కృష్ణుని రూపంలో భూమి మీద సంచరిస్తున్నప్పుడు కృష్ణుని ఆశ్రయించవచ్చు. లేకపోతే ఏం చెప్పాడు? నా భక్తునికి నాకు భేదం లేదు అన్నాడు. అభేద స్థితిలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ భక్తుడిని పట్టుకున్న కృష్ణ పరమాత్మను పట్టుకున్నట్లే లెక్క లేదా పూర్ణుడైనటువంటి జ్ఞాని నా ఆత్మ వంటివాడు అన్నారు.
నా వంటి వాడే అన్నారు కాబట్టి పూర్ణుడైన జ్ఞానినైనా సరే. అందుకని ఏం చెప్పాడు, జ్ఞానిని పట్టుకోరా ఒకసారి అని. ఎటు తిరిగి మనం వచ్చినా సరే మన శాస్త్రాలు చదువుకొని భగవద్గీతను ఇంటి దగ్గర కూర్చొని వల్లించుకొని మనం ఆధ్యాత్మికతలు దక్కించుకొని సాధించుకునేదంటూ లేదేమీ ఇది వరకు, ఇక ముందు ఉండబోదు. ఈ మూలమైన సూత్రాన్ని మరిచిపోయాం కాబట్టి మాత్రమే చక్కగా కథలు వింటంగా మాత్రమే ఉండి ఏ కథ అర్థం కాకుండా పోతోంది. ఇందాక కాకినాడలో చేసిన ప్రసంగాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను చెప్పిన దాని సారాంశం ఏమిటంటే, రామాయణ కథ చదవడానికి కూడా పనికిరాం మనం. భగవద్గీత లాంటి వేదాంత గ్రంథం సంగతి అట్లా ఉంచండి. సద్గురువు యొక్క అనుగ్రహం లేక రామాయణం వంటి గ్రంథం కూడా సక్రమంగా చదువుకుంటానికి మనకు వీలు లేదు. సద్గురువు యొక్క అనుగ్రహం లేక రామాయణం వంటి గ్రంథం కూడా సక్రమంగా చదువుకోవడానికి మనకు వీలు లేదు. అర్థం కాదు. అందులో చెప్పదలుచుకున్నది ఒకే ఒక విషయం, మనకు అర్థమవుతున్న ఇంకొక విషయం. ఎంతసేపు పితృవాక్య పాలన ఏకపత్ని వ్రతం దాని అని అరుస్తాయే తప్ప సద్గురువు సేవతో ఆరంభమైంది అని ఎప్పుడైనా విన్నామా? దాని యొక్క ప్రాశస్త్యం అంత దూరం. అది మనం చూసుకోవాల్సింది. దానికి ఒక చిన్న దృష్టాంతం జ్ఞాపకం వస్తోంది నాకు. ఎదురింటిగా ఎవరో ఒకళ్ళు పాపం ఒక చిన్న వయసు ఉన్న ఆమెకు భర్త పోయినారట. సంవత్సరం గడిచిపోయిందంట. ఆ సంవత్సరం వచ్చేటప్పటికి సంవత్సరీకము ఆబ్దికం పెట్టుకున్నారట. ఆ సందర్భంగా పాతవి జ్ఞాపకం వచ్చి కంటతడి పెట్టింది ఆ తల్లి. ఆ సందర్భంలో ఆమెను పరామర్శించి ఓదార్చి వచ్చింది ఇంటికి తల్లి. ఏమమ్మా అని అడిగితే, ఇట్లా వారింట్లో ఇట్లా సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరీకం అవుతోంది, ఆబ్దికం అవుతుంది ఇప్పుడు అన్నది తల్లి. అక్కడ 5 ఏళ్ల 6 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. వాడు వెంటనే ఏమన్నాడు, అయితే పరమాన్నము గారెలు వాళ్ళ ఇంట్లో ఉంటాయన్నమాట, భలే భలే అన్నాడు. అక్కడ ఆవిడ చెప్పదలుచుకున్న మాటేమో అయ్యో మనమంతా బాధపడవలసిన సన్నివేశాన్ని ఆమె చెబుతోంది. పిల్లవాడికి అర్థమైందేమో మిఠాయిలు హాయిగా తినవచ్చు అని అర్థమైంది. ఈ రెండిటికి ఎంత తేడా ఉందో భారత రామాయణాలలో వాల్మీకి వ్యాసుడు మనకి తెలియపరచాలనుకున్నది ఒకటి, మనకు అర్థమయ్యేది ఇంకొకటి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పదలుచుకున్నదొకటి, మనకు అర్థమయ్యేది ఇంకొకటి. అందుకని ఆధ్యాత్మిక జీవిత రహస్యం ఇదివరకే చెప్పబడ్డది, అనాదిగా చెప్పబడ్డది. అయితే అది రహస్యం అని ఎందుకు చెప్పబడింది? ఇది గుహ్యతమం ప్రోక్తం అన్నారు. అత్యంతమైన రహస్యము చెప్పానురా అన్నాడు. సరిగ్గా చదివి పాస్ అయ్యేవారు 10 మంది కూడా ఉండరు కాలేజీకి. ఎవరైనా చదువుకోవడం కోసం ప్రయత్నం చేస్తే వెర్రిబాగుల వానిగా చేతగాని వాడిగా లెక్క తీరు ఎలా ఉండాలంటే చదవకుండానే పాస్ అవ్వాలి. అదే రీతిన ఇందులో కూడా తయారై ఆ పదానికి అర్హత లేని వాడిని పెట్టుకొని గురువు అనుకుంటానికి ప్రయత్నం చేయడం ఒక ప్రాకులాట. ఇద్దరికీ అనర్థం అది. లేకపోతే అసలు మనకి ఇంకొక గురువుతో మనకేం సంబంధం? హాయిగా కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత ఉండగా మనకు వేరొక గురువుతో మనకేం సంబంధం? హాయిగా రామాయణం ఉండగా పెద్దగా రామాయణం అర్థమయ్యేడ్చినట్లు, భగవద్గీత అంతకంటే అర్థమయ్యేడ్చినట్లు. అందుకని అట్లాగూ అవసరం లేదనుకొని మన దారిన మనం పోదామనుకున్నా పొరపాటే. అవసరం ఉందనుకుని ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తినా పొరపాటే. అందుకని ఈ దుస్థితిలో నుంచి బయటకు వెళ్ళడానికి 2 సౌలభ్యాలు మనకి లభించాయి. భగవద్గీతలో పదే పదే భక్తుని యొక్క లక్షణాలు చక్కగా వర్ణించారు, జ్ఞాని యొక్క లక్షణాలు చక్కగా వర్ణించారు, స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చక్కగా వర్ణించారు. వాటిని బట్టి జాగ్రత్తగా చూసుకో, ఆ పదానికి వాడు అర్హుడునా కాదా? ఊరికే కూరగాయలు కొనడానికి బజారు దాకా పోతేనే 4 దుకాణాలు విచారించుకోకుండా 4 సార్లు బేరమాడకుండా తీసుకోమే. అట్లాంటిది మన జీవితాన్ని అవతలి వాడి పాదాక్రాంతం చేయబోయే ముందు 1కి 4 సార్లు విచారించుకోవాల్సిన పని లేదు. అందుకని ఆ లక్షణాలేమిటో కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. అవి ఉన్నాయో లేదో చిరకాలం ఎదురుచూచి బాగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తరువాత ఒక్కసారి తల వంచాలి. ఆ తరువాత ప్రాణాలు పోయినా ఆ తల ఎత్తకూడదు. ఇది మొదటి సౌలభ్యం. దీన్ని ఇంకా బాగా మన మనస్సుకు రావడం కోసం
ఆ వ్యాసుల వారే స్కాంద పురాణంలో గురుగీత అనే పేరిట రాశాడు. అందులో గురువు అనదగిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో వర్ణించాడు. అందులో ఒక శ్లోకం నేను చదివింది, ఇంకొక శ్లోకం మీరు చదివింది. ఈ గురుబ్రహ్మ శ్లోకం అందులోనిది. ఎవడు పరమాత్మ స్వరూపి కాడో వాణ్ణి పట్టుకొని ఎట్లాగొట్లా పరమాత్మ అవును అని నమ్మడం కోసం ప్రయత్నం చేయడం కాదు. పరమాత్మ జ్ఞానము లేని వారి దగ్గరకు వెళ్ళి ఒక ఉపదేశం చేయించుకు వచ్చి వాడిని పట్టుకొని వాడిని గురువు అనుకునేటట్లు ప్రయత్నం చేయడం కాదు. అది ఎట్లా వీలవుతుంది? నా మీద మీకు ఎంతైనా అభిమానం ఉండవచ్చుగాక, నేను భీముడిని అని నిరూపించడం కోసం మీరు ఏనుగును తీసుకువచ్చి నా వీపు మీద నిలబెడితే నేనేం కావాలి? మీరింటి దగ్గర నమ్ముకోవచ్చు కావాలంటే. నా మిత్రుడు భరద్వాజ ఏనుగులు మోసే భీముడంతటి బలవంతుడు అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చుగాక, సంతోషంగా చెప్పుకోండి. కానీ ఇంకా 10 సార్లు చెప్పుకోండి. కానీ తీసుకొచ్చి అంత సంతోషంతో లోకానికి నిరూపించడం కోసం ఏనుగుని తీసుకొని వచ్చి నా వీపు మీద కూర్చోబెడితే మాత్రం నా దుంప తెగిపోతుంది. అట్లాగే ఎవడు త్రిమూర్తి స్వరూపుడో, ఎవడు పరబ్రహ్మ స్వరూపో వారిని ఆశ్రయించమని ఆ శ్లోకం చెబుతుంది. కానీ వాడిని పట్టుకొని అవును అని అనుకోవడం కోసం ప్రయత్నం చేయమని చెప్పలేదు. అందుకని వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో గురుగీతలో చెప్పాడు. అందులో ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం అట్టిది. సశేషం. ఆధ్యాత్మిక జీవిత రహస్యం సశేషం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జీవిత రహస్యం. గురు మధ్యే స్థితం విశ్వం. ఈ విశ్వమంతా కూడా గురువు యందే ఉన్నది. విశ్వ మధ్యే స్థితో గురుహు. ఈ విశ్వం అంతటా గురువే ఉన్నాడు. గురుర్విశ్వం నచాన్యోస్తి. ఈ విశ్వమంతా గురుస్వరూపమే. ఇందులో ఆయన కానిది ఇంకొకటి లేనే లేదు. తస్మై శ్రీ గురవే నమః. అది గురుతత్వం అంటే. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం తానవడం అంటే ఏమిటి అంటే, అక్కడ అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన దర్శనం లాంటిది. ఈ విశ్వమంతా నా రూపమే అని దర్శనమిచ్చాడే, అట్లా దర్శనమైన అట్లా నిదర్శనమైన రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలి. అప్పుడు మనం తల ఒగ్గాలి. అందుకని అటువంటి రూపాలు ఇక కలికాలంలో పోతూ పోతూ ఉండబోవు కనుక ఇంకా ఇంకా తగ్గిపోతూ వస్తాయి. కనుక ఇంతవరకు మానవ చరిత్రలో రాలేదు అనబడేటువంటి అపూర్వమైన అవతారం సాయినాథుడు ఒక్కడు కనపడతాడు మొత్తం వచ్చిన మహాత్ములందరిలో. ఈ విశ్వమంతా నా రూపమే అని వచ్చిపోయిన ప్రతి భక్తుడికి అనుభవం ఇచ్చినటువంటి మహాత్ముడంటూ ఉంటే ఆయన ఒక్కడున్నాడు. ఎవరైనా కొద్దిమందికి అనుభవం ఇవ్వడం అనేది అందరూ ఇచ్చారు. అట్లా కాదు, తన వద్దకు వచ్చిపోయిన ప్రతి ఒక్కడికి నీవు ఏ రూపాన్ని కొట్టినా ఏ రూపాన్ని ఆదరించినా తనకే చెందుతుంది అనుభవం ఇచ్చిన వాడంటూ ఎవడన్నా ఉన్నాడంటే చరిత్రలో ఆయన ఒక్కడే. ఇది ఎందుకు చెప్పానంటే, విశ్వమంతా తన రూపమే అని నిరూపించదగిన వాడు మాత్రమే గురువు అనదగినవాడు. వాణ్ణి మాత్రమే మనం ఆశ్రయించాలి. అనగానే వెంటనే మనకు ఏమొస్తుందంటే, జీవితానికి ఏమో ఆధ్యాత్మికత ముఖ్యము అంటివి, ఆధ్యాత్మికతకేమో గురువును ఆశ్రయించడం ముఖ్యమంటివి. ఇప్పుడు గురువు అంటే విశ్వమంతా తానే అని నిరూపించిన వాడివే గురువు అంటివి. అట్లాంటి వాడు మనకు దొరికేదెట్లా? మనకు దొరకద్దు అనే ప్రశ్న రాబోతుంది. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పానన్నమాట. దొరికేదెట్లా కాదు, దొరికాడు, పట్టుకోవడం చేత కావద్దు. దొరకనప్పుడు దొరకలేదనుకున్నాం, దొరికినప్పుడు పట్టుకోగలమా? దొరకనంతసేపు ఏమనిపిస్తుందంటే, దొరకాలే కానీ పరబ్రహ్మ స్వరూపలం కాకుండా ఊరుకుంటామా అనిపిస్తుంది. ఎవడికి వాడికే నాకంత పూర్ణుడైన గురువు దొరకాలే కానీ దొరికితే నేను సాధించకుండా వదులుతానా, ఆయనను వదిలిపెడతానా అనిపిస్తుంది. దొరికిన తరువాత ఆయన నిజమేనంటావా అనిపిస్తుంది. ఎట్టా? ఈ చరిత్ర మన నాటిది కాదు, మన రోజులది కాదు, ఆ రోజుల నుండి ఉంది. విశ్వరూప సాక్షాత్కారం కాగానే అయ్యో బుద్ధి పొరపాటైపోయి ఓ స్నేహితుడా, ఓ యాదవ, ఓ కృష్ణ అని ఎంతో చనువుగా పిలిచాను, బుద్ధి పొరపాటైపోయింది,
నువ్వు పురాణ పురుషుడువని, పరమాత్మ స్వరూపివని తెలియలేదు, క్షమించు నన్ను అన్నాడు. బాగానే ఉంది. మహాభారత యుద్ధం అయిపోయింది. రథం వేసుకొని చివరకు ఇంటికి వచ్చారు కృష్ణుడు, అర్జునుడు. కృష్ణుడు అన్నాడు అర్జునుడిని, దిగవయ్యా అని. అర్జునుడికి కోపం వచ్చింది. నువ్వు సారథివి, నువ్వు దిగి తలుపు తీసి నన్ను దిగమనాలి, ఎంత బావవైతే మాత్రం అని వాడు ఆగ్రహించాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, దిగు, ఏడ్చావులే, దిగమన్నాడు. అంత మాట అంటే దిగేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు రథంలో నుంచి ఒక్క దూకు దూకాడు బయటకు. వెంటనే కర్పూరం మండిపోయినట్లు మండిపోయింది ఆ రథం. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, వాళ్ళు యుద్ధంలో వదిలిన అస్త్రాలన్నింటినీ నా యోగశక్తితోటి అణిచిపెట్టాను కనుక నీవు బతికి ఉండి యుద్ధం చేశావు ఇప్పటిదాకా. నేను ముందు కనుక దిగి ఉంటే దానితో పాటు నీ పని అయిపోయేది అన్నాడు. అప్పుడు కాళ్ళు రెండూ పట్టుకొని, బుద్ధి పొరపాటైపోయింది మరలా. ఇది వరకు ఒకసారి తెలియక పొరపాటైంది అనుకున్నాను, ఇప్పుడు తెలిసిన తరువాత కూడా మళ్ళా పొరపాటైంది అన్నాడు. అట్లాగే మనకు ఇది వరకు అటువంటి పరిపూర్ణుడైనటువంటి సిద్ధపురుషుడు, గురువు లభించలేదనుకున్నాం. ఇప్పుడు లభించాడు. ఎంతటి గురువు లభించాడో మీ అందరికీ పరిచయం అయ్యే ఉంటుంది. అందుకని ఆ పరిచయం అయిన వాణ్ణి ఇప్పుడు మనం పట్టుకోగలమా? మనకు లభించాలంటే ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు? గురువు అనేటువంటి పదం ఎవరికి అన్వయించడానికి తగుతుందో, ఎవరికి పనికి వస్తుందో ఆ మాట, ఎవరు లేకపోతే భూమి మీద ఆ మాట నిరర్థకం అవుతుందో అదుగో స్వరూపం శ్రీ సాయినాథుడు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకానికి సరిపడేది ఇవాల్టి విషయం ఆధ్యాత్మిక జీవిత రహస్యం అనే దాంట్లో జీవితానికి రహస్యమే యోగము, ఆధ్యాత్మికత. నిరంతరం పరమాత్మ స్వరూపాన్ని గుర్తుపెట్టుకోవడం అన్నాం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో రహస్యం భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటిది ఏమిటది? సద్గురువును ఆశ్రయించమని. 18వ అధ్యాయంలో చివరలో మరలా అశ్రద్ధ కలిగిన వారికి, అట్లాంటి వారందరికీ చెప్పవద్దురా అని చెబుతూ వచ్చాడు. అంటే కృష్ణుడంతటి వాడు చెప్పాడంటే ఏడ్చాడు వాడి మొహంలే అనేవాడికి చెప్పవద్దు అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ యందు కూడా విశ్వాసం మనిషికి అవసరం అని చెబుతున్నాడు. అట్లాగే మనకు తద్విద్ది ప్రణిపాతేన ప్రశ్నేన సేవయా అన్న శ్లోకంలో సద్గురువును ఆశ్రయించమన్నాడని చెప్పాం. ఆ సద్గురువు యొక్క లక్షణాలు వీరిలో సంపూర్ణంగా ఉన్నాయి అని ఇందాక మీకు మనవి చేసుకున్నది. ఎట్లా ఉన్నాయి అంటే, ఉదాహరణకు ఎవరెవరు ఏ దేవతను ఆరాధించుకుంటే వాళ్లకు ఆ దేవతా రూపంలో దర్శనమిచ్చాడు. నేను రాముల వారికి తప్ప ఎవ్వరికీ దండం పెట్టను అన్న భక్తునికి రాముల వారిలా దర్శనమిచ్చారు. నమస్కారం పెట్టి లేచేటప్పుడు మళ్ళీ సాయినాథుడిగా కనిపించాడు. మారుతి భక్తుడికి మారుతిగా దర్శనమిచ్చాడు. దత్తాత్రేయ స్వామి భక్తునికి తాను దత్తాత్రేయ స్వామిగా నిరూపించాడు. ఆ రీతిన ఎవరు ఏ దైవాన్ని కొలుచుకుంటే ఆ దైవం రూపంగా తాను దర్శనమిచ్చాడు. అట్లాగే వేరు వేరు సాధువులను తమ గురువులుగా ఆశ్రయించుకున్నటువంటి భక్తులు వస్తే ఆయా సాధువుల రూపంలో, సత్పురుషుల రూపంలో ఆ భక్తులకు దర్శనమిచ్చారు. అట్లా జీవితంలో దేన్ని చూచినా ఆయన అని జ్ఞాపకం వచ్చేలా చేశారు. వారి చరిత్ర చదివితే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఇందులో ఎవరు ఎక్కువైనట్లు, ఎవరు తక్కువైనట్లు? శివభక్తుడైతే శివుడు గొప్ప, తక్కిన వాళ్ళు తక్కువ అంటారు. విష్ణు భక్తుడైతే విష్ణువు గొప్ప, శివుడు తక్కువ అని అంటారు. వీడు చెప్పింది నమ్మేదెట్లా, వాడు చెప్పింది నమ్మేదెట్లా? వీడు చెప్పింది నమ్మి విష్ణు ఎక్కువ అని గనుక నమ్మి మనం పూజ చేస్తే, ఒకవేళ శివుడు ఎక్కువైతే వాడి దానికి వీడు అడ్డం వస్తాడా? అట్లా అని శివుని పూజ చేస్తే విష్ణువు గొప్పవాడని, రేపొద్దున వీడిని ముందు పూజ చేసినందుకు వాడు తన్నితే వీడడ్డం వస్తాడా? అందుకని ఇద్దరికీ పూజ చేశామనుకోండి, నన్ను ఎక్కువ చేయలేదని వాడు, నన్ను ఎక్కువ పూజ చేయలేదని వీడు తిరగదీసి తన్నితే, వీరిద్దరినీ పూజ చేశావని మూడోవాడు తన్నితే
అందుకని ఎవరిని పూజ చేసినా బుద్ధి కొరబడుతూనే ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి దండం పెడుతుంటే ముందు విఘ్నేశ్వర స్వామికి దండం పెట్టలేదు, ఆయనకు కోపం వస్తుందేమో అనిపిస్తుంది. విఘ్నేశ్వర స్వామికి ముందు పెట్టాను, ఇలవేల్పు వెంకటేశ్వర స్వామికి పెట్టలేదు, ఆయనకు కోపం వస్తుందేమో అనిపిస్తుంది. ఈయనకి ఆయనకి పెట్టినప్పుడు బోలాశంకరుడు మొదట ఆయనకి పెట్టలేదేమని అనిపిస్తుంది. చివరికి ఎవరికీ పెట్టలేము. వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేటప్పుడు విఘ్నేశ్వర స్వామికి పెట్టలేదని గుర్తొస్తుంది, ఆయనకు పెడితే ఆంజనేయ స్వామికి పెట్టలేదని గుర్తొస్తుంది. చివరికి ఎవరికీ పెట్టము. సమస్య అది. వీడికుంటే అజ్ఞానానికి పెడుతూ ఉంటాడు రోజు దండం. కలకాలం నీవిలానే అజ్ఞానంలో ఉండు అని ఆశీర్వదిస్తుంది ఆ అజ్ఞానం. అందుకని ఇవి నీ సొంత ఏడుపులు ఏడ్చుకునేవి కావు, పుస్తకాలు చదువుకొని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకునేటివి కావు. ఆ భగవంతుడు అంటే ఏమిటో చూసి తెలిసి చెప్పినవాడు చేయవలసినవిరా ఇవన్నీ అని మన పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్నీ చెబుతున్నాయి. దైవమనండి, ఇన్ని దైవాలు, ఇన్ని దేవతా రూపాలు, వీటిని ఆరాధించుకోవడం ఏమిటి ఎందుకు అని వారు చెప్పింది అని తెలుసుకొని మనము చేయాలి. కానీ వైద్యునికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్నాడు వాడెవడో. వైద్య గ్రంథం నేను చదువుకొని అందులో ఉన్న మందు తయారు చేసుకొని నేను తింటాను అన్నాడు. బతికేటట్టేనా? ఒక గ్రంథంలో ఒక విషయం ఉంటుంది, ఇంకొక గ్రంథంలో ఇంకొక విషయం ఉంటుంది. ఇన్ని తెలిసిన వైద్యుడు ఇది నీకు ఇచ్చినప్పుడు ఇంకొక బాధ వస్తే ఏం చేయాలో వారికి తెలుసు. దీనికి విరుగుడు ఏం చేయాలో అది తెలియకుండా వైద్యం నేర్చుకుంటే ఏమైందో తెలుసుకోవాలని పక్కవాడిని మాట అడిగేలోపే అయిపోతాడు వాడి పని. వాడిని అడిగేదేమి, నదిలో దిగి ఈత నేర్చుకుంటాను అన్నాడొకడు. మునుగుతాడో తేల్తాడో తెలియదు. ఈత వచ్చినవాడు దగ్గర ఉండి ఈత నేర్పవలసిందే, వైద్యం వచ్చినవాడు ఉండి మందు ఇవ్వవలసిందే. దైవాన్ని తాను అని తెలుసుకున్నవాడు దగ్గర ఉండి దైవాన్ని మనం ఎలా కొలుచుకొని సేవించాలో చెప్పవలసిందే. మనకు తెలిసే విషయాలు కావు అవి. అప్పుడు ఏం చెప్పారని చూస్తే ఋషులందరూ ఇదే చెప్పారు, అవతార పురుషులందరూ అదే చెప్పారు. అందుకని వాళ్ళ సిద్ధాంతాన్ని అనుసరించి మనం షిర్డీ సాయినాథుని వారి చరిత్ర గనుక చదివినట్లయితే మనకి పెడబుద్ధి పుట్టదు. అరే, ఎవడు రాముడో వాడు కృష్ణుడు, ఎవడు కృష్ణుడు విఠలుడు రాముడు అయినాడో వాడు శివుడు, ఈ ముగ్గురు అయినవాడే మారుతి. ఇంతమంది ఎక్కడున్నారు? ఒక్కడే అని అనిపిస్తుంది, కానీ ఆ మాట మీద నిలవలేడు. భగవంతుడు ఒక్కడే అననివాడు మన దేశంలో లేడు, కానీ 10 పటాలు పెట్టనివాడు లేడు. ఏం అనడం తేలిక కదా, నోట వెంట వస్తుంది మాట. నిలబడమనండి ఆ మాట మీద, చూద్దాం. రోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటూ ఉండేవాడు కూడా కొలవగానే కష్టం తీరకపోతే ఎవరైనా స్వామి దగ్గరకు వెళ్తాడు. అయ్యా, వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తే కష్టం తీరలేదు అంటే హనుమాన్ చాలీసా 40 రోజులు చదువు అంటాడు. వచ్చి చదవడం మొదలు పెడతాడు వీడు. ఏం అక్కడికి ఆయన ఏమన్నా ఉండమోసాడా? ఈయన తరింపజేస్తాడా? 40 రోజులున్ను హనుమాన్ చాలీసా చదివాడు, తొలగల. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ కాదబ్బాయి, సుబ్రహ్మణ్య స్వామి జపం పూజ చేయి తగ్గుతుందన్నాడు. మొదలు పెట్టావు. ఇక అయ్యప్ప అంటాడు. చెయ్యి. అప్పటికీ ఏమైంది? అంతా ఒక్కటే అనేటువంటి జ్ఞానం వీడికి లేదు. అందుకని అంతా ఒక్కటే అని మన దేశంలో అననివాడు లేడు, అంతా ఒక్కటే అని నడుచుకోనివాడు లేడు. చివరికిది మాట్లాడడం వచ్చేసరికి అద్భుతమైన విషయం మాట్లాడతాం. చేతల దగ్గరకు వచ్చేటప్పటికి అతి పనికిమాలినతనంగా భావిస్తాం. ఇది అవసరంలే, దానికి వారంతా చేసిన పని వాళ్లను సేవించుకోమని చెప్పారు. వాళ్లను సేవిస్తూ ఆ పైన నీకు ఇష్టమైనది ఏదో ఒకటి చేసుకో, కానీ వారిని సేవించు. ఇది లేక ఆధ్యాత్మికత లేదు, ఇది లేక మతము ధర్మము అనేది ఏమీ లేదు. ఇది జరుగుతూ ఉంటే ధర్మం దానంతట అదే వస్తుంది. మనం ఇప్పుడు ఎవరినైనా కలిసి ఈ నింద చేయవద్దు అని చెప్పారనుకోండి, అహింస పాటించు అని చెబుతూనే ఉంటాం. మనం మన పిల్లల్ని చావగొడుతూనే ఉంటాం. మనం పూజకు కూర్చున్నాం, మాట్లాడకూడదు, పిల్లాడు అరిచాడు,
కొడతావా కొట్టవా? కొట్టకపోతే గోల చేస్తాడు వాడు. నీకు పూజ మీద బుద్ధి పుట్టకుండా గోల అల్లరి చేస్తూనే ఉంటాడు. కొట్టావు. అందరిలో దైవమే ఉన్నాడని చెప్పిన మాట అబద్ధమా బుంక? నీవు చెబుతావుగా, అన్ని రూపాలలో నీవే ఉన్నావు స్వామి అని. దేనితో చెబుతావు? మరి ఏమని కొట్టావు వీణ్ణి? మన సంగతి ఎప్పటిదాకానో, వైకుంఠం దాకా పోయినాకో, స్వర్గం దాకా పోయినాకో అక్కడ దేవతలు తేల్చనక్కర్లా. మన ఇంట్లో ఆడుకుంటున్న పిల్లాడు చూపిస్తాడు మన బతుకు. ఒరేయ్, అన్ని రూపాలలో నీవే ఉన్నావు. నేను అల్లరి చేసి చేసి చూపిస్తా, నీ సంగతేమో తేలుస్తా అంటాడు. ఎక్కడి దాకానో అక్కర్లా. ఇంత కష్టపడి చేసుకుంటే వాడి పూజ వట్టిది, నా పూజ గట్టిది అని కడుపులో నుంచి మంట పుట్టింది. ఆ దేవుడెక్కువ, నా దేవుడు తక్కువ అంటాడు. ఫినిష్. ఆ పూటతో పూజ రెండుగా చీలిపోయింది. ఇంతటిది మన పరిస్థితి. వాడికి నాకు అభిప్రాయ భేదాలున్నాయి. వాడు సాయి భక్తుడే, నేను సాయి భక్తుడినే. వాడు నన్నిట్లా అన్నాడు. వాడి గడప నేను తొక్కను. అక్కడికి వీడిల్లు వీడిదా? వీడు పుట్టాక వచ్చిందా? వీడు తయారు చేశాడా ఏమిటి? వీడు పుట్టక ముందు కొన్ని వందల లక్షల సంవత్సరాల ముందు నుంచే ఆ భూమి అక్కడే ఉంది. వీడు చచ్చాక, వీడు ఆ మట్టిలో కలిశాక ఆ మట్టి కొన్ని లక్షల సంవత్సరాలు అక్కడ అట్లాగే ఉండబోతోంది. అప్పుడు ఈ భూమి వీడిదా, అది వాడిదా? అట్లా ఉంటాయి మన భక్తులు, మన పూజలు, మన పునస్కారాలు. ఇవి ఏవి పనికిరావు. వీటన్నింటికి ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా ఆచరించాలి అనే సంగతి ఆయన తెలియకుండా నేర్పాడు. ఆయన చరిత్ర చదువుకుంటూ పోవడం ద్వారా. ఆయన చరిత్ర చదువుకోకపోతే మనకు తెలిసేది లేదు. మనం చేసేది పొరపాటును కూడా రైట్ అవ్వడానికి అవకాశమే లేదు. వారి చరిత్ర చదవకుండా మనం చేసే పని పొరపాటును కూడా రైట్ అవ్వడానికి వీలు లేదు. ఒక రోజున భక్తులకు ప్రసాదం పంచుతున్నాడు. అందరూ పోయి మాకు పెట్టు అని చేతులు చాపుతున్నారు. ఒకడు పోలేదు, కదలకుండా కూర్చున్నాడు. బాబా వాడిని అడిగాడు, ఏరా ప్రసాదం తీసుకున్నావురా? లేదన్నాడు. ఏమన్నాడు? వాడు నన్నొకప్పుడు అట్లా అన్నాడు. ఇవాల్టి ప్రసాదం వాడి డబ్బుతో తయారు చేశాడు. నేనెందుకు తీసుకోవాలి వాడి దగ్గర అన్నాడు. ఒరే లంజా కొడక, అది ప్రసాదమా, వాడి డబ్బా, వాడి వస్తువా? మిఠాయి అంగట్లో కొనుక్కునేటట్లయితే, నీవు కొనుక్కున్న వస్తువు అయితే నీకు ఇష్టమైతే కొనుక్కో, లేకుంటే మానే. ఏమనుకుంటున్నావురా? ఒక పక్క చెబుతూ, వాడిది నాది అంటావే. ఇంకొకడు ఎట్లా ఉండేవి ఆ రోజులు అంటే సాయిబాబా దగ్గర రోజు 500 ఉండేవి కానుకలు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఒక ఆశ కలిగింది. వీరికి రోజు ఎంత డబ్బు వస్తుందో చూసి రాబడి పన్ను వేద్దాం దీని మీద అని. కాబట్టి వీరి దగ్గర డబ్బు ఎంత వస్తుందో లెక్క వేసేందుకు ఒకటి కావాలి కదా. ఈయన ముసల్మాన్ అనుకొని ముసల్మానులు, హిందువు అనుకొని హిందువులు ప్రీతిగా ఉండేవారు. అందుకని ముసల్మాన్ని గనక పెట్టినట్లయితే ఆ ప్రీతితో ఆయనతో లాలూచీ పడి దొంగ లెక్కలు చెబుతాడేమోనని భయం. అలాగే హిందువులను పెడితే లాలూచీ పడి దొంగ లెక్కలు చెబుతాడేమోనని భయం. అందుకని ఇటువంటి విశ్వాసం లేనటువంటి చక్రనారాయణ అనే క్రైస్తవుణ్ణి తీసుకువచ్చి అక్కడ పెట్టారు. అతనికి నిజంగానే బాబా సంగతి గురించి తెలియదు. అందుకని ఒక కాగితం కలం తీసుకొని అక్కడ కూర్చునేవాడు. ఎవరైనా ఒక భక్తులు వచ్చి 10 రూపాయలు ఇస్తే, ఎంత అది అని సాయిబాబాని పట్టుకుని, ఒరే 10 రూపాయలు అంటే 10-15 సరిగ్గా చెప్పు అనేవాడు. పక్కన చూస్తున్న వారికి కడుపు మండిపోయేది. వీళ్ళందరూ దైవస్వరూపమని, వీళ్ళు ఇస్తే ఆయన ఒక దొంగ కింద లెక్క వేసి 10 రూపాయలని వీళ్ళిస్తే 5 రూపాయలు దాచుకున్నాడని లెక్కగట్టేవాడు. అతడు అట్లాగే మాట్లాడేవాడు. 10-11 సరిగ్గా లెక్కపెట్టు అనేవాడు బాబాను పట్టుకొని. బాబా అమాయకుడిలాగా పక్కవాడికిచ్చి లెక్క పెట్టమనేవారు. వాడు లెక్క పెట్టి ఇస్తే 11 అని. ఇట్లా పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఎవరు ఎంత కానుకలిచ్చారో అదంతా రాసుకునేవాడు. సాయంత్రం అయ్యేసరికి ఈయన అందరికీ పంచేస్తాడుగా.
ఆ పంచింది ఎవరికి ఎంత ఇచ్చాడు అంతా లెక్క రాసుకునేవాడు. అది ఇది కూడుకుంటే ఇది అది సరిపోయేది. 500 రూపాయలు వచ్చాయి, 500 రూపాయలు ఇచ్చేశాడు. కడుపు మంటగా ఉండేది. వీడు వస్తే వచ్చాడు, లెక్క రాసుకుంటే రాసుకున్నాడు. మనం దైవంగా అనుకుండే వారిని పట్టుకుని ఒక జేబు దొంగగా మాట్లాడినట్టు మాట్లాడుతావే, అది 5 10 అని అడుగుతావే వారు అని చెప్పి వారు కడుపు మంట తీరేలా తిట్టుకుంటున్నారు దూరంగా పోయి. మధ్యాహ్నం పూట భోజనాలు చేసుకొని ఒక గదిలో కూర్చొని, ఈ పనికిమాలిన ముండా కొడుకు వాడు అట్లా చేశాడు, వీడిట్టా చేశాడు, వాడిని ఏదైనా చేయాలి అని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఎక్కడా? బాబాకు 1-2 ఫర్లాంగుల దూరంలో. బాబా మసీదులో కూర్చున్నారు. ఒరే, పలానా వాడు అక్కడ వాగుతున్నాడు గదిలో. సాయంత్రం 4 గంటలకు నేను అక్కడికి తోటవైపుకు వస్తున్నాను, అక్కడికి వచ్చి నన్ను కలవమను. వీడు పోయి చెప్పాడు, సాయంత్రం 4 గంటలకు బాబా తోటకు వస్తున్నారట, తోటకెళ్లే దారిలో నిన్ను కలవమన్నారని. ఆయన గొప్పతనం చూడండి ఎట్లా ఉంటుందో. ఆయన చెప్పదలుచుకుంటే సృష్టి అంతా వచ్చి పాఠం చెప్పడానికి ఉదాహరణగా నిల్చుంటుంది. 4 గంటలకు బాబా పోతుంటే వీడు వచ్చాడు ఎదురుగుండా. వచ్చే దారిలో దూరంగా పంది పెంట తింటోంది. అరే, ఏం చేస్తుందిరా పంది అన్నాడు. ఏం చేస్తుంది బాబా, పెంట తింటున్నది అన్నాడు. అట్లా నువ్వు చెప్పింది సరిగ్గా లేదురా. శుద్ధంగా ఉండే తన నాలుకతోటి నేల మీద ఉండే మలినాన్ని తాను తీసుకొని నేలను శుభ్రం చేస్తోంది. మలం నేల మీద ఉంది, దాని నాలుక శుభ్రంగా ఉంది. దాని నాలుకకు ఉండే శుద్ధిని నేలకిస్తోంది, నేలకు ఉండే మలినాన్నేమో నాలుక తీసుకుంటోంది. అవును బాబా, మీరు చెప్పింది కూడా బాగానే ఉంది అన్నాడు. మధ్యాహ్నం నుంచి నువ్వు చేసిన పని ఇదేరా అన్నాడు. అదేంటి అన్నాడు. అంటే అప్పుడు బాబా చెప్పారు, ఒకడిని ఒకడు తనివి తీరా నిందించుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంటాడే, అప్పుడు తను చేసిన పూర్వపుణ్యమంతా అవతలివాడికిచ్చి వాడి పాపాన్ని మాత్రం వీడు తీసుకుంటాడు. అప్పుడు వాడి గూర్చన్నాడు బాబా, ఒరే, నువ్వు షిరిడీ వచ్చి మాత్రం నీ జన్మ ఎప్పటికి బాగుపడుతుందిరా. నువ్వు ఎట్లాంటి పనులు చేస్తే మాత్రం? ఏది? అందరి దేవతలను పూజ చేయడం కంటే కూడా అందరి దేవతారూపమైనటువంటి షిరిడీ సాయినాథుని పూజ చేయడం గొప్ప అనే సంగతి చూచాం. పూజ చేయడమే కాక షిరిడీ వెళ్ళి ఆయన సేవలో ఉంటే ఇంకా ఎంత గొప్ప. అదంతా పాడైపోతుంది ఈ ఒక్క పొరపాటు వల్ల. వంటలంతా చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాటి మీద పురుగులు పడ్డాయి. తింటామా? మొత్తం పాడైపోలా? అట్లాగే నీవు చేస్తున్న పూజలు, పుణ్యాలు, పారాయణలు, యాత్రలు మొత్తం అన్నీ పాడైపోతాయి ఆ ఒక్క పని వల్ల. ఏమిటి? 2 కూర్చొని 3వ మనిషి గూర్చి తిట్టుకుంటూ కూర్చుండడం మనం ఎవరమైనా చేయకుండా ఉండే పనేనా అది? వెనకాతల అందరం చేసే పనే అది. నాకు వాడు దొరుకుతాడు, నీకు ఇంకొకడు దొరుకుతాడు. ఇక కూర్చొని వాడు అట్లా వీడు ఇట్లా అని తిట్టుకుంటూనే ఉంటాం. మన పూజలన్నీ దేవుడు తీసుకుంటున్నాడనే మన ఉద్దేశం. మనం స్వర్గం వైపుకు వెళ్ళిపోతున్నామనే, రేపో మాపో వైకుంఠంలో కాలు దింపుతామనే మన ఉద్దేశం. మనం చేసే పూజలు పైసా అయితే మనం చేసే దౌర్భాగ్య పనులు 99 పైసలు ఉంటాయి. మనం ఎప్పటికీ స్వర్గానికి. అదే ఆయన చెప్పేది. ఇలాంటి విషయాలు జాగ్రత్త పడడం నీకు చేత కాదు. నీవు పూజలు చేసేది ఎందుకురా? పునస్కారాలు చేసేది ఎందుకురా? షిరిడీ వచ్చేది ఎందుకురా అన్నాడు. ఇది మొత్తం దండగైపోతుంది, పొమ్మన్నాడు. అంటూ ఏమన్నాడు? ఇప్పుడు వారి కథ మనం మాటిమాటికి చదువుకుంటున్నామనుకోండి. పొరపాటున ఏమారి ఎవరి గురించో ఆ వెధవ ఇట్లా అటరా, పెద్ద మనిషిలో నలుగురిలో తిరుగుతాడు, పెద్ద మనిషిలా నలుగురిలో తిరుగుతాడు. కానీ ఒకప్పుడు ఇటువంటి తప్పుడు పని చేశాడట్రా, వాడిని ఫలానా వాడు పట్టుకొని తన్నాడట్రా అని మనం తనివి తీరా మాటలు మాట్లాడుకునేటప్పుడు, రేపొద్దున పుస్తకం చదివేటప్పుడన్నా గుర్తొస్తుంది పంది సంగతి. పందిని చేసిన పనే మనం చేస్తున్నామని బాబా చెబుతున్నారని. అందుకని రోజుకు చెంపలేసుకొని ఆ గుణం మార్చుకుంటూ మనం వస్తాం. ఈనాడు మంచి చురుకైన బుర్ర కలిగిన వాడు మనల్ని అడుగుతుంటే మన దగ్గర సమాధానాలు లేవు. ఏమయ్యా,
10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి, 60 ఏళ్ల నుంచి నీవు పూజా పునస్కారాలు చేస్తున్నావే, నీకెప్పుడైనా కనపడ్డాడా అయ్యా? మనకు కనిపించాడని చెప్పగలమా? మనకు 60 ఏళ్ళు, 70 ఏళ్ల వయసు ఉంది. మనకు తెలిసిన 10 ఏట నుంచి మనం బుద్ధిగా పూజలు పునస్కారాలు చేసుకున్నాం. ఏం కనపడలేదేమి? ఎట్లా నమ్ముతున్నావయ్యా? ఇట్లాంటి పూజలు చేస్తే కనపడతాయా? అగ్గిపుల్ల నెమ్ముకుంది, రుద్దు 20 సార్లు, వెలుగుతుందా? అగ్గిపుల్ల నెమ్ముకోకుండా ఉంటే 1, 2, 3వ సార్లు వెలుగుతుంది తప్పకుండా. నెమ్ముకుంటేను ఆ మందంతా పోయి అగ్గిపెట్టె పాడైపోయిందాకా నీవు రుద్దుతున్నా వెలగదు అది. అట్లాగే మనం జాగ్రత్త పడాల్సిన చిన్న చిన్న తప్పులు అనుకునేటివి చాలా పెద్ద తప్పులు. చిన్న చిన్నవిగా మనకు కనిపిస్తాయి, కానీ చాలా పెద్ద తప్పులు. ఇలాంటి తప్పులు చేస్తుంటే పూజలు చేసేవాడికి బాగోలేదు. దేవుడు కనపడలేదు అంటే అవన్నీ చేస్తూనే ఉండి, ఈ పూజలు చేస్తూ ఉండి మనకు దేవుడు కనికరిస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అనుకుంటే ఎట్లా అవుతుంది? కానీ అవి అంత పెద్ద పొరపాట్లు అని, చేయకూడదని మనకు చెప్పేవాడెవడు? మన దగ్గరకు వచ్చే స్వాములు ఎవరైనా మనకు చెబుతారా ఈ విషయం? ఆ నామం చేసుకోపో, ఈ రామనామం చేసుకోపో, శివనామం చేసుకోపో అని చెబుతారు. ఇట్లాంటి పొరపాట్లు చేయకూడదని చెప్పరే. అందుకని వీళ్లకు తెలిసేది లేదు, మనకి చెప్పేది అంతకంటే లేదు. వారి చరిత్ర చదువుకుంటూ ఉంటే ఇట్లాంటి విషయాలన్నీ మనకు తెలుస్తాయి. అందరి దేవతలను, అందరి సాధువులను సేవించుకున్న ఫలితం కలుగుతుంది. అన్ని పుణ్యక్షేత్రాలను చూసినటువంటి ఫలితం కలుగుతుంది. అందుకని వారి చరిత్రను మరలా మరలా చదువుకొనిదే వారి పేరు ఎత్తడానికి కానీ, ఆధ్యాత్మిక సంగతి ఎత్తడానికి కానీ సంబంధం లేదు. ఆ చరిత్ర చదవడం అనేటువంటి ప్రధానమైన భాగాన్ని మనం ఉపయోగించుకోకుండా ఆయన్ని పూజ చేయడం అంటే ఎట్లా ఉంటుందంటే, చిన్నపిల్లలు లక్కపెడతలు పెట్టుకొని అన్నాలాట ఆడితే మన కడుపులు ఎట్లా నిండుతాయో, ఆ జరిగేటువంటి పూజా పునస్కారాల వలన కలిగే ఫలితం అంతే కలుగుతుంది. మా ఇంట్లో రేడియో ఉందండి, పాడదు. మా ఇంట్లో ఫ్యాన్ ఉందండి, తిరగదు. మా ఇంట్లో లైట్లు ఉన్నాయండి, వెలగవు. అప్పుడు లైటు ఉండి ఏం లాభం? వెలగదట. రేడియో ఉంది కానీ పాడదట. బుద్ధి ఉంది కానీ పని చేయదట. అప్పుడు బాబా ఉన్నారండి, మేము పూజ చేస్తున్నామండి, చరిత్ర ఏమిటో మాకు తెలియదండి. మీరు పూజ చేసింది బాబా కాదండి, లక్క పిడతలు ఆడుకుంటున్నారండి, ఫలితం అంతేనండి. అందుకని నీళ్లు తాగడానికి వాటికి ఉపయోగించుకుంటే పర్వాలేదు. ఉపయోగించుకోకుండా మురికి గుంటలో ఎక్కువ కాలం నానితే ఏమవుతాయి? దోమలు పుడతాయి, పురుగులు పుడతాయి, వాటిలో నుంచి వాసన పుడుతుంది. అట్లాగే వారి చరిత్ర తెలుసుకోకుండా చేసేటువంటి భక్తులన్నీ చాలా పొరపాట్లు, దోషాలు, అపోహలు పుట్టుకొస్తాయి. వాటిలో ఒక్కటి నిజం కాదు. అవి పెట్టి ప్రజలను, దేశాన్ని మోసం చేస్తున్న బోళ్ళంతమంది ఉన్నారు. వాటిల్లో పడకుండా ఉండాలంటే ఆయన చరిత్ర చదవడం నేర్చుకోవాలి. ఫలానా దైవం నాకు కనపడి నీకు 3 నెలల 27 రోజుల్లో నీ కష్టాలు తీరిపోతాయని దేవుడు చెబుతున్నాడంటాడు. ఆయనకేం పని లేదు. ఈ విశాల విశ్వమంతా నిండి ఉండేవాడు ఒకడి వంటి మీదకి ఎట్లా వస్తాడు? మీరు చెప్పండి. అదిగో ఆకాశం అంతా కనపడుతుంది కదా, ఈ ఆకాశం అంతా నా గ్లాసులోకి ఎప్పుడైనా వస్తుందా? వడ్లపూడి ఈ గ్రామం అంతా ఈ రామాలయం గర్భాలయంలోకి వచ్చి కూర్చుంటుందా ఎప్పుడైనా? అట్లాగే అనంత విశ్వమంతా నిండి ఉండేది నాలోకి ఎప్పుడైనా వస్తుందా? అట్లా వచ్చే మాట నిజమైతే మన కరువు కాటకాలంతా వీళ్ళు తీసేయాలి. అందుకని 56, 57 సంవత్సరాలలో సాయిబాబా ఎప్పుడైనా చెప్పుకున్నాడా నా వంటి మీదకి ఎవడైనా వచ్చాడని? లేదా సాయిబాబా నా వంటి మీదకు వచ్చాడని చెప్పే దమ్ము ఎవరికన్నా ఉందా ఆ రోజుల్లో? ఇప్పుడు ప్రతి వారికి వస్తున్నాడు. ఎందుకంటే అడిగేందుకు ఆయన లేడని వాడి ఉద్దేశం. కుక్కలో ఉండి, దోమలో ఉండి, చీమలో ఉండి, పందిలో ఉండి, అన్నింటిలోనూ ఎప్పుడు ఉండేవారికి ఒకదానిలోకి రావడం ఏమిటి, పోవడం ఏమిటి? ఎప్పుడు ఉండే ఆయన. అట్లా అనగానే మనం భయపడిపోతాం. ఏమని?
సాయిబాబా వచ్చి చెబుతున్నాడు, రేపు నీకు అట్లా ఆట ఇట్లా ఆట అనగానే మనమంతా వేలం వెరిగా వాళ్ళ కాళ్ళ దగ్గర పడిపోతాం. ఒకటి, మనకు నిద్దట్లో మన మనస్సు ఎలాగైతే దిగిపోతుందో, సినిమా చూసేటప్పుడు సినిమా కథలో ఎట్లా అయితే మనస్సు లగ్నమై లోకాన్ని మర్చిపోతామో, అట్లాగా బాబాను ధ్యానించుకోవడం వలన మనలను మనం మర్చిపోవచ్చు. అంతేకాని సినిమా అంతా మనలోకి వచ్చేయదు. మనం సినిమాలో కలిసిపోతాం. అక్కడి కష్టాలు చూస్తుంటే మనం కన్నీళ్లు కారుస్తాం ఇక్కడ కూర్చుని. ఇది సినిమా అనే సంగతే మర్చిపోయాం. వారికి జరిగే కష్టాలు మనకు జరుగుతున్నాయనుకొని అక్కడ జరిగే కథ నిజంగానే జరుగుతోంది అని అనిపిస్తోంది. అట్లా మనం భగవంతుని ధ్యానించుకుంటూ ఉండడంలో మనం ఉన్నామనే సంగతి మర్చిపోయి ఆయనే ఉన్నారన్న సంగతి మనకు అనిపించవచ్చు. అది అంతవరకే తప్ప మనం అందులో కలుస్తాం తప్ప అది వచ్చి మనలో కలవదు. ఇది తెలియక ఒకడికి కలలోకి వస్తాడట, ఇదిగో నన్ను కొలుచుకుంటే నీవు బాగుపడతావు, నీవు శివుడిని కొలుచుకుంటే లాభం లేదు, శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని ఒకడు చెప్పాడంటాడు. ఇంకొకడు వచ్చి రాముణ్ణి కొలవకూడదు, నాకు శివుడు వచ్చి చెప్పాడు అని చెబుతాడు. అంటే వాళ్లకు కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయన్నమాట. అంటే రాముల వారిది ఒక పార్టీ, ఆంజనేయ స్వామిది ఇంకొక పార్టీ, శివునిది ఇంకొక పార్టీ. ఇన్ని పార్టీలు ఉన్నాయన్నమాట వాళ్ళకు కూడా. ఏం దరిద్రం అది వాళ్లకు. ఇట్లాంటి అర్థం లేనివన్నీ మన మనసుకు వచ్చి వాటిని గూర్చి భయాలు, ఫీలింగ్స్, నానా హంగామా. దీనికిను నిజమైన భక్తికి, నిజమైన ఆధ్యాత్మికానికి ఏ విధమైన సంబంధము లేదనే సంగతి మనకి తెలియడానికి తెలియచెప్పేవాడు ఎవ్వడూ లేడు. అందుకని వారి కథ చదువుకుంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇన్ని రకాల దేవుళ్ళేమిటి, వీళ్లను పూజ చేయడం ఏమిటి, నేను పొందేదేమిటి, ఇదంతా ఏమిటి అని అప్పుడు మన మనసుకు వస్తుంది. కాబట్టి గ్రామం యొక్క హృదయంలో రామాలయం పెట్టుకున్నారు. అట్లాగే ఇంకా ఆలయాలు పెట్టుకున్నారు. మీ పుణ్యం చేత సాయినాథుడు కూడా ఇక్కడికి వచ్చాడు. వారి చరిత్ర విషయాలు వినే అవకాశం మీకు కలిగింది. మన దేశంలో చాలా కొద్ది మందికి ఈ విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటున్న విషయాలు పూజ చేయాలని అందరికీ తెలుసు. కానీ పూజ ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇంతమంది దేవతలు ఏమిటి అనే సంగతి మనకు తెలిసిందా? భగవద్గీత చెబుతున్నవాడు చెబుతున్నాడా, ఒరే గురువును ఆశ్రయించుకోమని కృష్ణుడు చెప్పాడని చెబుతాడా ఎక్కడైనా? గీతలో చెప్పి ఉన్నా సరే గీత చదవడం చేత కాదు, చదివితే చెప్పడం చేత కాదు, ఆచరించడం అంతకంటే చేత కాదు. ఋషులంతా కూడా చెప్పింది ఇదిరా, అవతార పురుషులందరూ చెప్పింది ఇదిరా అని చెప్పినవాడు ఎవడైనా ఉన్నాడా? అసలు మనం చేసే పని ఏమిటో, ఎందుకు, ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి. కనుక సాయినాథ చరిత్ర జాగ్రత్తగా 2 సార్లు 3 సార్లు మనం చదవడం మొదలుపెట్టినట్లయితే ఎప్పుడూ భగవంతుని మీద మన మనస్సు నిలవడం మొదలవుతుంది. ఈ లోపున మనం తన్నుకున్నా నిలవదు, ఆ పైన పక్కకు పోదు. ఈ ఆధ్యాత్మికత, ఈ భక్తి అంటే ఏమిటో సక్రమంగా అర్థమవుతుంది. మనలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల సమస్యలతో ఆయన దగ్గరకు వచ్చారు. అవేమిటో ఆయన చేసినవి మనకు అర్థమయ్యేలాగా మనం చదివితే మనకు అర్థమవుతాయి. ఆ తరువాత మనం చేసే భక్తి కానీ పూజ కానీ సరైనవిగా ఉంటాయి అని మనవి చేస్తూ, మీ అందరికీ, మీ గ్రామానికి కూడా ఇటువంటి ఉన్నతమైనటువంటి భావాలను, వారి చరిత్ర చదువుకునేటటువంటి మహాభాగ్యాన్ని ఇచ్చి ఊరంతా కూడా కలకాలం కలకల్లాడుతూ ఉండాలని, మీ అందరి హృదయాల్లో ఆ సాయినాథుని భక్తి తాండవించాలని, గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలు, దేవతలు అన్నీ కూడా సజీవంగా అందరికీ కలిగేటువంటి శక్తివంతమైనవిగా మీ భక్తి విశ్వాసాల యొక్క బలం చేత ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.
ఆధ్యాత్మిక జీవిత రహస్యం.